గురించి నాయన పోయిన వారం మీరు మాట్లాడారు ప్రభా. యోనా గారు ఎలా ప్రవర్తించారో మీరు మాకు తెలియజేశారు తండ్రి. అయ్యా ఆయన నాయన తండ్రి చాప గర్భంలో ఉన్నా కానీ ప్రభువా మొరపెట్టారు ప్రభువా. అలా నాయన తండ్రి మేము కూడా ఎన్నో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నా కానీ ప్రభువా మేము మీకు మొరపెట్టేవారముగా ఉండడానికి సహాయము చేయండి నాయన. ఎప్పుడు మీ చేతుల చాటున దాగబడే వారిగా ఉండడానికి సహాయము చేయండి తండ్రి. అయ్యా నీ పాదాలు పట్టుకుని వేడుకునే వారముగా ఉండడానికి సహాయము చేయండి ప్రభువా. దేవా నీ పాదాలకే వందనాలు స్తోత్రములు నాయన. మేము ఒంటరిగా లేము కానీ మీరు మాతో ఉన్నారని గ్రహించే కృపని మాకు దయచేయండి ప్రభువా. అయ్యా మాలో ఉన్న మలినమునంతా నాయన తండ్రి కడగండి ప్రభువా. మీ వాక్యంతో మమ్మల్ని నాయన తండ్రి యేసయ్య తైలాభిషేకము చేయండి తండ్రి. ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మను ఉంచండి ప్రభువా. ఆరాధన అంతా కూడా నీకు మహిమకరంగా జరగడానికి సహాయము చేయండి. రావాల్సిన ప్రతి ఒక్క బిడ్డని కూడా నాయన త్వరపట్టి తీసుకురండి. వాతావరణం మొత్తం మీ ఆధీనంలో ఉంచుకోండి. సంఘం చుట్టూరా నీ కంచు వేసి భద్రపరచండి. అయ్యా నాయన తండ్రి వాక్యం వింటుందిగా ప్రభువా యేసయ్య. అయ్యా మాకు నిద్ర మొద్దు నాయన అశ్రద్ధ లేకుండా సహాయము చేయండి. అయ్యా వినగలిగే చెవిని గ్రహించే హృదయముని మాకు దయచేయండి. మూతవేయబడున్న హృదయాల్ని నాయన తెరవండి ప్రభువా. అయ్యా మా మనోనేత్రముల్ని తెరవమని నీ పాదాలు పట్టుకుంటున్నాం నాయన. ప్రతి ఒక్క వాక్యము మమ్మల్ని బ్రతికించేదే తండ్రి. అయ్యా అది వ్యర్థము కాకుండానట్లు నాయన తండ్రి మంచి నేలన పడిన విత్తనం వలె అది ఉండడానికి సహాయము చేయండి నాయన. మా హృదయాల్ని సేద్యపరచండి ప్రభువా. అయ్యా దేవాని పాదాలు పట్టుకుంటున్నాం నాయన. సేద్యపరిచిన భూమిలో నాయన విత్తనముని నాటండి ప్రభువా. సహాయము చేయండి నాయన. అది ఫలించడానికి మహావృక్షం అవడానికి అయ్యా నాయన మా ద్వారా ఎంతోమంది ఆత్మలు నీ సన్నిధికి రావడానికి కృప చూపండి నా దేవుడా నా రక్షకుడా యేసయ్య. నీకే స్తోత్రాలు అయ్యా నాయన తండ్రి దేవా. నీకే స్తుతులు నాయన. ఇంకా రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షణలో కూర్చున్న వారికి ఇంకా నాయన తండ్రి ప్రార్థన ఆత్మని దయచేయండి నాయన. నీ పాదాలు పట్టుకుంటున్నాం ప్రతి ఒక్క బిడ్డ మీద నాయన తండ్రి. నీ చేతులు ఉంచి నాయన తండ్రి బిడ్డల్ని ఆశీర్వదించండి అయ్యా దేవా. నీ పాదాలకి వందనాలు నాయన తండ్రి. నీ సేవకుని ద్వారా మాతో ఇవాళ ఏం మాట్లాడబోచున్నావో నాయన తండ్రి. అయ్యా నాయన నీ నోటి మాటలు నీ హృదయ వాంఛలు నాయన తండ్రి ఆ బిడ్డ ద్వారా మాకు తెలియచేయమని బిడ్డలిద్దరినీ కూడా నాయన తండ్రి ఆ కుటుంబం మొత్తాన్ని నాయన తండ్రి అక్కని అన్నయ్యని నాయన రింకుని కూడా నాయన తండ్రి మీ కనుపాప వలె కాచి కాపాడి ఇంకా బలముగా నాయన తండ్రి యేసయ్య వాడుకోమని నజరేడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి 119వ కీర్తన 91 నుండి 100వ వచనం వరకు మనం ఉత్తర ప్రత్యుత్తరగా రీతిగా చదువుకుందాం. 119వ కీర్తన 91 నుండి 100వ వచనం వరకు రవి చదివి వినిపిస్తాడు. నూట 19వ కీర్తన అండి. 91వ వచనం నుంచి 100వ వచనం వరకు అందరూ ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. సమస్తము నీకు సేవ చేయుచున్నవి కావున నీ నిర్ణయము చొప్పున అవి నేటికి స్థిరపడి ఉన్నవి. నీ ఉపదేశముల వలన నీవు నన్ను బ్రతికించితివి. నేనెన్నడను వాటిని మరువను. నన్ను సంహరింపవలనని భక్తిహీనులు నా కొరకు పొంచియున్నారు. అయితే నేను నీ శాసనములను తలపోయుచున్నాను. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది. దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను. కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. ఈ వచ్చిన అందరం మరొకసారి ధ్యానించుకుందామండి. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను. కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. ఆమేన్. సమయంలో మన హృదయం తెరిచి కొద్ది నిమిషాలు దేవుణ్ణి మనం కీర్తించుకుందాం, ఆయన్ని ఆరాధిద్దాం. ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని వాక్యం చెప్తా ఉంది. ఈ సమయంలోకి ఎవరు ఇటు తిరగొద్దు, ఇటు చూడొద్దు, మాట్లాడొద్దు.
దేవుణ్ణి కొద్ది నిమిషాలు మనం ఆరాధించుకుందాం. తెచ్చి దేవుని సందులో ప్రభు ప్రేమించి మనకు అనుగ్రహించినటువంటి స్వరములతో ఆయన ఘననామమును కీర్తించటకు మనందరం ప్రయత్నం చేద్దాం. ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది ప్రియుడా యేసయ్యా, నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్యా, నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది, ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది. అందరం చప్పట్లతో అయ్యా నిలచితివే, నీ వాక్యమును ధ్యానించినప్పుడెల్లా మా ముందు నిలచితివే. కను పాపవలే కాపాడిన నిన్ను చూడాలను కొనగా, కను పాపవలే కాపాడిన నిన్ను చూడాలను కొనగా, కలగంటినను కొంటినే నేను, కలలో కంటినే, కలగంటినను కొంటినే నేను, కలలో కంటినే. యేసయ్యా స్తుతించేదన్, యేసయ్యా గణపరచేదన్. అందరం నోరు తెరిచి యేసయ్యా స్తుతించేదన్, యేసయ్యా గణపరచేదన్. ప్రియుడా యేసయ్యా, నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్యా, నిన్ను చూడాలని. దేవా మా పక్షము ఇమ్మానుయేలువై, అయ్యా మా ముందు నడిచిన దేవుడు, మా పక్షముగా ఇమ్మానుయేలువై మా ముందు నడువగా, మా పక్షముగా ఇమ్మానుయేలువై మా ముందు నడువగా. ఆశ్చర్యమే సాధ్యము కాని కార్యములన్నిటినీ, ఆశ్చర్యమే సాధ్యము కాని కార్యములన్నిటినీ మా కన్నుల ఎదుటే నీవు సఫలము చేసితివే. అవును కదా, మా కన్నుల ఎదుటే నీవు సఫలము చేసితివే. యేసయ్యా స్తుతించేదన్, యేసయ్యా గణపరచేదన్, యేసయ్యా స్తుతించేదన్, యేసయ్యా గణపరచేదన్. ప్రియ
ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది, ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది యేసయ్యా. స్తుతించెదన్ యేసయ్యా, గణపరచెదన్ యేసయ్యా, స్తుతించెదన్ యేసయ్యా, గణపరచెదన్ యేసయ్యా, స్తుతించెదన్ యేసయ్యా, గణపరచెదన్. చివరగా యేసయ్యా, స్తుతించెదన్ యేసయ్యా, గణపరచెదన్. ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని ఆశగా ఉన్నది యేసయ్యా. ఎస్ ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని ఆశగా ఉన్నది. మన గుండెల్లో ఉండాల్సిన ఆశ ప్రియుడైన క్రీస్తును చేరుకోవాలని, ప్రియుడైన క్రీస్తుకు చేరువుగా రావాలని, ఆయన కౌగిట్లో దాచబడాలని, ఆయన చిత్త ప్రకారం బ్రతకాలని మనసారా ఒక మాట మనం ఈ మాటను దేవుని దగ్గర చెప్పుకుందాం. దేవా, నిన్ను సమీపించాలని కోరిక, నీకోసం బ్రతకాలని నా కోరిక, నీకోసం నమ్మకంగా జీవించాలని నా కోరిక. ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో చెప్పబడబోవు దేవుని వాక్య నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. అనిల్ ఈ సమయంలో మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా నా తండ్రి. నిజమే ప్రభువా, నిన్ను చూడాలని ఆశ ప్రభువా నా తండ్రి నిత్యము మాకు కలుగు చేయమని అడుగుతున్నాం దేవా నా తండ్రి. దేవా నా తండ్రి, ఈ సంవత్సరం ప్రభా 2024 జనవరి 1 నుంచి ప్రభా నా తండ్రి జూన్ నెల ప్రభా 30వ తారీఖు వరకు ప్రభా నా తండ్రి 6 నెలలు ప్రభా నా తండ్రి మమ్మల్ని నీ కౌగిట్లో ప్రభా నా తండ్రి ఉంచి దేవా నా తండ్రి మమ్మల్ని సంరక్షించి మమ్మల్ని పోషించి ప్రభా నా తండ్రి అయా మా ప్రతి అతిక్రమంలో ప్రభా నా తండ్రి మమ్మల్ని క్షమించి దేవా నా తండ్రి మరి యొక్క శ్రేష్టమైన ఆదివారంలో ప్రభా మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా నా తండ్రి. అయా ఏమి ఇచ్చినా ప్రభా నీ రుణం మేము తీర్చుకోలేము దేవా నా తండ్రి. అయా నా తండ్రి సాష్టాంగపడి ప్రభా నా తండ్రి నమస్కారం చేయడం తప్పు ప్రభా నా తండ్రి, మేమేమి చేయలేము దేవా నా తండ్రి. దేవా కేవలం నీ ఆత్మ ద్వారా ప్రభా ఇది మాత్రమే మమ్మల్ని నడిపిస్తున్నారు దేవా నా తండ్రి. దేవా నీ ఆత్మ లేనిదే ప్రభా నా తండ్రి మా శరీర కార్యములు ప్రభా నా తండ్రి అది హేయంగా ఉంటాయి దేవా నా తండ్రి. కానీ ప్రభా నీ ఆత్మతో మమ్మల్ని ప్రేమించి దేవా నా తండ్రి మమ్మల్ని స్థిరులుగా ప్రభా నీ సన్నిధిలో నిలబెట్టిన విధానం బట్టి వందనాలు చేస్తున్నాం. నిజమే ప్రభా నిన్ను చూడాలంటే ప్రభా పరిశుద్ధత కావాలి దేవా నా తండ్రి. మీరు పరిశుద్ధత కలిగిన దేవుడు కాబట్టి ప్రభా మమ్మల్ని కూడా పరిశుద్ధత కలిగి ఉండమని అడుగుతున్నాం దేవా నా తండ్రి. అయా మా పూర్వ జ్ఞాన దశలో మాకుండిన ఆశలను ప్రభా మేము అనుసరించి నడుచుకొనక ప్రభా నా తండ్రి. అయా దేవా నా తండ్రి కేవలం నీ మీద గురి కలిగి మేము నడుచుకుని సహాయం చేయమని అడుగుతున్నాం దేవా. అయా నా తండ్రి ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ దాసులు నిలబెట్టుకుని ప్రభా మీరు మాతో మాట్లాడే ప్రతి మాటకి ప్రభా మేము లోబడుటకు సహాయం చేయమని అడుగుతున్నాం దేవా నా తండ్రి. మేము లోపల ఉన్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు కూడా ప్రభా నా తండ్రి ఆ వాక్యాన్ని ప్రభా అలంకార రీతిగా ప్రభా ధరించుకోవటానికి సహాయం చేసి దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. దయతో కూర్చుందాం, దయతో కూర్చుందాం. యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి
మనం ఒక వాక్య భాగాన్ని, ఒక అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. అంశం యొక్క పేరు ఏంటి అంటే శ్రమ కూడా దీవెన కోసమే. అంశం యొక్క పేరేంటి అంటే శ్రమ కూడా, ఒకసారి అందరు చెప్తారా, శ్రమ కూడా దీవెన కోసమే. ఇది అంశం. ఇది మనం కొన్ని వారాలు మనం చూడబోతున్నాం. అయితే ప్రతిసారి ఒక క్యారెక్టర్ని, ఒక భక్తుని జీవితాన్ని మనం ధ్యానిస్తాం. ఏ మెసేజ్కి ఆ మెసేజ్ ఫ్రెష్ మెసేజే, కానీ ఒక థీమ్తో వెళ్తున్నాం. గడిచిన వారం మనం యోనాను గురించి కొంత నేర్చుకునే ప్రయత్నం చేశాం. ఇప్పుడు ఈ వారం ప్రభు మనతో ఏం మాట్లాడబోతున్నాడో ఆ మాటల కొరకు ఆశ కలిగి ఆయన తట్టు మనం చూద్దాం. దానికి ముందుగా మూలవాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చెప్తారా మూలవాక్యం ఏంటని? యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనం చదువున్నాను ఒకసారి. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమనే గోతి నుంచి విడిపించావు. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, మహోన్నతుడా, మరొకసారి మీ నమ్మకమైన, దీవెనకరమైన, ఆశీర్వాదకరమైనటువంటి చేతులకు నాయన ఎన్నిక లేనటువంటి మమ్మను అప్పగించుకుంటూ ఉన్నాము ప్రభు. అయ్యా, నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి మాట కూడాను ఆత్మీయంగా నాయన మమ్మల్ని బలపరుస్తుంది, క్రమపరుస్తుంది, స్థిరపరుస్తుందని మేము నమ్ముతున్నాము ప్రభు. సహాయం చేయండి. మరొకసారి నీ పాదాల దగ్గర ప్రణమిలుతున్నాం. మీరే మాతోను మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని, దీవించమని, ఈరోజు మీరు ఏం మాట్లాడబోతున్నారో ఆ మాటలు మా జీవితమంతా నాయన మమ్మల్ని ఫలింప చేయునట్లు మీరు సహాయం చేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే ఇక్కడ యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనాన్ని మూలవాక్యంగా తీసుకుని మనం ధ్యానిస్తూ ఉంటే ఈ వచనంలో 3 విషయాలు మనం గమనించాం. ఈ విషయాలను ఎలా చూసామంటే మనం క్రింద నుంచి పైకి చూసాం. ఒకటి, అయ్యా నువ్వు మా పాపాలని క్షమించావు, మా పాపాలని వీపు వెనుక తట్టు వేసుకున్నావు. దాని గురించి మనం పోయిన వారం నేర్చుకున్నాం. రెండవ మాట ఏంటంటే, ఎప్పుడైతే నా పాపాలు క్షమించబడ్డాయో నాశనమనే గోతి నుంచి నన్ను విడిపించావు. నాశనమనే గోతి నుంచి విడిపించబడ్డమంటే నిత్య నరకాగ్ని అనే ఒక భయంకరమైన శిక్ష నుంచి నువ్వు నన్ను తప్పించావు. వాస్తవానికి నేను బ్రతికిన బ్రతుకుకు, నేను జీవించిన జీవితానికి నేను చాలా తీవ్రమైన శిక్షకు నేను అర్హురాల్ని. కానీ నువ్వేం చేసావంటే, ఒకటి నా పాపాలు క్షమించి, ఆ క్షమించిన కారణం చేత నాశనం అనే గోతి నుంచి, అంటే క్షమించబడడం అనే అంశం ఎంత ఉన్నతమైందో ఇక్కడ ఈ వచనం అర్థం చేస్తున్న ఆ సందర్భాన్ని పోయిన వారం మనం గమనించాం. ఫైన్. ఇప్పుడు క్షమించబడిన కారణం చేత, అంటే దీన్ని రక్షించబడిన అనుభవం అని మనం మరి చెప్పుకుంటున్నాం, మనం పిలుచుకుంటున్నాం. అది వాస్తవం కూడా. ఇప్పుడు రక్షించబడిన అనుభవంలో నిత్య నరకాగ్ని నుండి తప్పించబడుతున్నాం. రక్షించబడడం అంటే ఫ్యాషన్ కాదు, రక్షించబడడం అంటే గౌరవం కోసం కాదు, రక్షించబడడం అంటే అది గొప్ప కోసం కాదు. ఎందుకు అనంటే వాక్యం సెలవిస్తా ఉన్న సత్యం ఏంటి అనంటే, నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి తెస్తున్నాను. నాశనం అనే గోతి నుంచి తప్పించబడ్డానికి. ఫైన్, క్షమించబడ్డాం, నిత్య నరకాగ్ని నుండి తప్పించబడ్డానికి ఒక ఎష్యూరెన్స్ పొందుకున్నాం. సరే, మరి భూమి మీద బ్రతుకుతున్నాంగా, బ్రతికి ఉన్నంతకాలం బ్రతకాల్సిందేగా, బ్రతికి ఉన్నంతకాలం బ్రతకాల్సిందేగా, బ్రతుకు ఉన్నంతకాలం కూడా బ్రతకాల్సిందేగా. సరే, ఈ జీవితంలో నేను క్షమించబడి నరకం నుంచి తప్పించబడ్డానికి అవసరమైన ఎష్యూరెన్స్
దేవుని దగ్గర నేను పొందుకున్న తర్వాత కూడా నేను ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు నా జీవితంలో ఎందుకు కొన్నిసార్లు ఈ స్ట్రగుల్స్ వస్తూ ఉన్నాయి, ఎందుకు నాకు ఇబ్బందులు కలుగుతున్నాయి, ఎందుకు నాకే ఇలా సంభవిస్తుంది, ఎందుకు నేనే ఇలా ఫేస్ చేయాలి? దీనికి భక్తుడు అక్కడ దేవుని ప్రేరణతో మాట్లాడిన మాట ఏంటి అనంటే, మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలగడానికి కారణమైంది. అంటే తీవ్రమైన ఇబ్బంది, తీవ్రమైన శ్రమ నాకు నెమ్మది కలగడానికి కారణమైంది. ప్రియ స్నేహితులరా, నిజంగా కొందరి జీవితాల్లో అసలు ఆ శ్రమ కలగడానికి మనం కొన్ని చూసాం. శ్రమ అంటే ఏంటి అని చూసాం. శ్రమ అంటే ఏంటి అంటే యోనా జీవితంలో ఉన్నటువంటి ఆ సీక్వెన్స్ మనం చూసుకుంటూ వచ్చాం. ఈ రోజున యాకోబు యొక్క జీవితాన్ని ధ్యానించడానికి దేవుడు మనకు అనుమతిస్తూ ఉన్నారు. ఇంతకీ మరి మిగతా విషయాలన్నీ కూడా గతంలో మనం చెప్పుకున్నవే కాబట్టి నేను ముందుకు వెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నాను. అసలు యాకోబు యొక్క శ్రమ ఏంటి, యాకోబు యొక్క జీవితంలో తాను ఫేస్ చేసిన మరి మిక్కుటమైన ఆయాసం అనేటువంటి ఆ పీక్ మూమెంట్ ఏంటి, ఆ ఉచ్చ స్థితి ఏంటి, శ్రమలు నా వల్ల కావడం లేదండి అని చెప్పేటువంటి ఆ స్థితి ఏంటి అని చూస్తే పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకున్నట్లయితే, యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, యాకోబు యొక్క తీవ్రమైన సమస్య ఏంటి అంటే, తాను ఒక్కడే పారిపోయి వచ్చినప్పుడు కూడా పెద్దగా వరి అవ్వలా. ఎందుకు అంటే ఇంటి నుంచి వస్తున్నాడు, బంధువుల దగ్గరికి వెళుతున్నాడు, కనీసం ఎక్కడి నుంచి వస్తున్నాడో తెలుసు, ఎక్కడికి వెళుతున్నాడో తెలుసు, ఒక నిరీక్షణ ఉంది. ఇంత దూరం వచ్చాం, ఇంకింత దూరం వెళ్తే నేను నా వారిని చేరుకుంటాను అనేటువంటి ఒక నమ్మకం ఉంది. లాబాను యొక్క ఇంటికి దగ్గరగా వెళ్తున్నాడు, అప్పుడు తనకు ఒక నమ్మకం ఉంది. కానీ ఆశ్చర్యం ఏంటి అంటే, ఇప్పుడు ఈ యొక్క ఎబ్బోకు రేవు దగ్గర తాను అక్కడ నిలబడిపోయినప్పుడు అక్కడ స్పెసిఫిక్గా వాడినటువంటి మాట ఏంటంటే, యాకోబు ఒక్కడు మిగిలిపోయిన. మీకు ఒక విషయం తెలుసా అండి, ఒంటరిగా వచ్చాడు. ఒంటరిగా వచ్చిన తర్వాత నిజంగా ఒకసారి ఈ మాట చూడండి. అదే 32వ అధ్యాయం, ఆదికాండం 32వ అధ్యాయము 10వ వచనం చదవండి ఒకసారి. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా దేవా, చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దానును దాటాను, ఇప్పుడు నేను 2 గుంపులయ్యాను. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఒంటరిగా వచ్చిన వాని యొక్క స్థితి దేవుడు ఎలా చేశాడంటే, 2 గుంపులు దాసదాసేలు, మరి తన భార్యలు, పిల్లలు, మరి వారి పిల్లల యొక్క మరి ఆ సంఖ్య కానివ్వండి, లేకపోతే అతని సంపద కానివ్వండి, అతని పశు సంపద కానివ్వండి, దాసదాసేలు కానివ్వండి, 2 గుంపులైపోయారు. అంటే అంత పెద్ద జనాంగంగా మారిపోయాడు, ఒక్కడే వచ్చాడు. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి అంటే, తను ఒక్కడు మిగిలిపోయాడు. ఏమంటే నేను ఒక మాట చెప్పనా, జీవితంలో అత్యంత ప్రమాదకరమైన సిచ్యువేషన్, అత్యంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఏదైనా ఉంది అంటే ఒంటరితనం. మీరు గమనించండి, డబ్బులు జోబులో ఉన్నప్పుడు ఒంటరిగా ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. నీ చేతిలో సెల్ ఫోన్ ఉండి, ఫుల్గా ఛార్జింగ్ ఉండి, ఫుల్గా నెట్ బ్యాలెన్స్ ఉంటే, నువ్వు ఒక్కడిగా ఉంటే నీ ఆలోచనలు వేరుగా ఉంటాయి. నిన్నందరూ ఎంకరేజ్ చేసేవారు, సపోర్ట్ చేసేవారు, పరిస్థితులన్నీ బాగుండి, నెమ్మది ఉండి, ఆస్తిపాస్తులుండి, పరిస్థితులన్నీ బాగున్నప్పుడు నువ్వు ఒంటరిగా ఉంటే నీ ఆలోచనలు వేరుగా ఉంటాయి. పరిస్థితులు బెడిసి కొట్టినప్పుడు ఏం జరుగుతుందో తెలియదు,
ఎందుకు జరిగిందో తెలియదు, ఏం జరగబోతుందో తెలియదు. ఇటువంటి సిచ్యువేషన్లో ఒకవేళ ఒక్కరే ఉంటే రాకూడని ఆలోచనలు మనిషికి వస్తాయి. ప్రమాదకరమైన ఆలోచనలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అందుకే చాలామంది యొక్క జీవితాలు తారుమారైపోవడానికి కారణం ఏంటంటే ఆ ఒంటరితనంలో వారిని గైడ్ చేసేవారు లేక, వారిని భుజం తట్టేవారు లేక, వారిని ఓదార్చేవారు లేక ఆ ఒంటరితనంలో తీసుకోకూడని పిచ్చి నిర్ణయాలు తీసేసుకుంటారు. అందుకే మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే ఒంటరితనం ఎంత పెయిన్ఫుల్లో తెలుసా అండి. ఒంటరితనం అనేది అది ఎంత బాధాకరమైన విషయమో తెలుసా. ఇప్పుడు యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడు. మీరు గమనించాలి, సంపాదించినటువంటి ఆస్తిపాస్తులు ఇప్పుడు తనతో లేవు. తాను సమకూర్చుకున్నటువంటి మనుషులు, దాసదాసీలు కానీ, లేకపోతే తన రక్త సంబంధులు కానీ, తన ఇంటివారు కానీ ఎవరు తనతో లేరు. తాను సంపాదించిన సంపాదన కూడా తనతో లేదు. నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలియని పరిస్థితి. అందుకే ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒంటరితనం అనేది నిజంగా నేను చెప్తాను, కొన్నిసార్లు ఈ ఒంటరితనాన్ని ఎదుర్కోలేక మనిషి ఎలాంటి నిర్ణయాలన్నా తీసేసుకుంటారు. ఐఎమ్ వెరీ సారీ టు సే, ఒంటరితనం మన శత్రువు కూడా రావాలని కోరుకోకూడదు. ఇక్కడ వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. అయితే ఇలాంటప్పుడు ఇక్కడ ఆ వచనంలో మనం చదివిన మాట ఏంటంటే యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడని. ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే యాకోబు ఇక ఈ ఒంటరితనంలో ఒక పని చేస్తూ ఉన్నాడు. ఏంటది? పెనుగులాడే ప్రక్రియలో ఉన్నాడు. ఇప్పుడు ఈ పెనుగులాడేటువంటి ప్రక్రియ అనేది ఉంది చూశారు. ఇప్పుడు యాకోబు ఇంకొకరితో పెనుగులాడుతున్నాడా, లేకపోతే ఇంకొకరే యాకోబుతో పెనుగులాడుతున్నారా? చదవండి ఆ మాటను మళ్ళీ. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడని. నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి తీసుకొస్తా ఉన్నాను. దేవుని యొక్క సన్నిధిలో ఇక నీ ఒంటరితనంలో నీ అన్ని ప్రశ్నలకు జవాబు ఏంటి అంటే పెనుగులాడగలగడం. ఒకటి, పెనుగులాడడం అంటే ఒక్కరితో అయ్యే పని కాదు, ఇద్దరుండాలి. రెండు చేతులు కలిస్తే శబ్దం ఎట్లా వస్తుందో పెనుగులాడాలంటే ఇద్దరుండాలి. ఇప్పుడు ఒకడు యాకోబు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు, ఇంకొకరేమో అక్కడ మరి ఆశ కలిగించేటువంటి అవకాశాన్ని, నీ జీవితంలో ఇప్పటికీ ముగిసిపోయింది లేదని ఒక ఆశ కలిగించేటువంటి ఆ మనస్సును రేపేటువంటి ఒక వ్యక్తి యాకోబుతో కలిసి పెనుగులాడడాన్ని చూస్తూ ఉన్నాం. జాగ్రత్తగా గమనించండి. ఈ పెనుగులాడుతున్నటువంటి దశలో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ మనం గమనించాలి. ఒంటరితనం యాకోబు యొక్క ప్రశ్న, సమస్య. అయితే ఈ ఒంటరితనంలో పెనుగులాడడం ద్వారా ఏం జరుగుతుంది? ఎందుకు పెనుగులాడాలి? ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, వారు పడిపోయినను ఒకడు తన తోడివానిని లేవనెత్తును, అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వానిని లేవనెత్తువాడు లేకపోవును. అంటే ఇప్పుడు ఎవరు కావాలి? యాకోబు యొక్క పరిస్థితుల్లో సరిగ్గా తనకు సహాయపడగలిగేది ఎవరు అంటే పడి ఉన్న తనని లేవనెత్తేవాడు కావాలి. ఎందుకు పెనుగులాడుతున్నాడు? పెనుగులాడడం ద్వారా కలిగే ప్రయోజనం ఏంటి అంటే పడి ఉన్న స్థితిలో తనను లేవనెత్తేవాడు కావాలి. అందుకే పెనుగులాట. నీకు విషయం తెలుసా? మనం పడి ఉన్న స్థితిలో
పతనమవుతున్న స్థితిలో ఆ స్థితిని తప్పించి మనలను మరి పాడు కానివ్వకుండా ముందుగా తన కృపను అడ్డుపెట్టి మనల్ని లేపి నిలబెట్టేవాడు ఆ కనికరం కలిగిన ప్రభు. అందుకే ఆ సమయంలో నీ ఒంటరితనంలో, నీ నిరాశలో, నీ నిస్పృహలో, నువ్వు కృంగిన స్థితిలో, నువ్వు అధైర్యంగా ఉన్నప్పుడు, నువ్వు నిస్సత్తువుగా ఉన్నప్పుడు నిన్ను లేవనెత్తేవాని కోసం నువ్వు ఎదురు చూడాలి. అంటే నువ్వు పెనుగులాడడం అవసరం. పెనుగులాడడం ద్వారా నిన్ను లేవనెత్తేవాడు నీ భుజం మీద చెయ్యి వేసి, నీ వీపు తట్టి, నీ వెన్ను తట్టి ఆయన నిన్ను నిలబెట్టుకుంటాడు. ఇది వాస్తవం. రెండవది, ఒంటరితనంలో పెనుగులాడితే కలిగే ప్రయోజనం ఏంటి? పెనుగులాడడంలో ఉండే అసలు నిరీక్షణ ఏంటి? కీర్తనల గ్రంథం 4వ కీర్తన 8వ వచనాన్ని ఒక్కసారి మనం చదివినట్లయితే, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. అయ్యా, నేను ఒంటరిగా ఉన్నానన్న విషయం నాకు తెలుసు. నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేస్తావు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడతాం ఒకసారి. నువ్వు నన్ను సురక్షితంగా నివసింపచేస్తావు. నేను పడి ఉన్న స్థితిలో, నేను ఒంటరిగా ఉండి పడిపోయిన స్థితిలో నువ్వు నన్ను లేవనెత్తే దేవుడవు. రెండవది, నేను ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు నన్ను సురక్షితంగా కాచే దేవుడవు. ఎందుకు దేవుని యొక్క సన్నిధిలో మరి మనం ఒంటరిగా ఉన్నప్పుడు లోకమంతా అంటూ ఉంటుంది, కొన్నిసార్లు మనకు కూడా అనిపిస్తుంది, అయిపోయింది నా పని, ఇంకేం లేదండి, ఒకప్పుడు నువ్వు అలా చేసావు ఇలా చేసావు అంటే అదంతా ఒకప్పుడు అండి. అయిపోయింది నా పని, అయిపోయింది, నా ఓపిక అయిపోయింది, ఇక నాకు ఆలోచన రావడంలా, ఇక నాకు ధైర్యం రావడంలా. ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాను, ఒంటరిగా ఇన్ని సమస్యలు ఎదుర్కొన్న నేను ఈరోజు ధైర్యం చెడిపోయింది నాకు. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, నిన్ను లేవనెత్తేవాడు నీ పక్షంగా ఉన్నాడు. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. నువ్వు ఒంటరిగా ఉన్నావని తెలిసినప్పుడే ఆయన నిన్ను సురక్షితంగా కాచేవాడు నీ పక్షంగా ఉన్నాడు. నువ్వు మర్చిపోవద్దు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి ఒక శ్రేష్టమైన మాట మీ గమనానికి తెస్తాను. ఒంటరితనంలో ఉన్నప్పుడు దేవుడు ఎంత గొప్ప మేలు చేస్తాడో తెలుసా అండి? యెషయా గ్రంథంలో ఒక మాట మీ గమనానికి తెస్తాను. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా, ఎవరు? అబ్రహాము ఒంటరి అయి ఉండగా నేను అతనిని పిలిచి తిని, అతనిని ఆశీర్వదించి, అతనిని పెక్కుమంది అగునట్లు చేసి తిని. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, నువ్వు కృంగి ఉన్నప్పుడు, నువ్వు నిస్సత్తువుగా ఉన్నప్పుడు, నువ్వు భయంతో ఉన్నప్పుడు, నీ సమస్యలన్నీ నీ మీద ఎదురు తిరుగుతున్నప్పుడు, పెనుగులాడడానికి నువ్వు సంసిద్ధంగా ఉంటే కనికరం కలిగిన దేవుడు నిన్ను లేవనెత్తేవానిగా ఉంటాడు, నీకు నెమ్మదినిచ్చేవానిగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, నీ ఒంటరితనంలో నిన్ను పిలిచి నిన్ను ఆశీర్వదించేవానిగా ఉంటాడు. అందుకే ఇక్కడ యాకోబు యొక్క సమస్య ఏంటి అంటే, తాను ఒంటరిగా మిగిలిపోవడం. ఈ ఒంటరితనంలో తాను చేసిన మంచి పని ఏంటి అంటే, దేవుని సన్నిధిలో పెనుగులాడగలగడం. 5. రెండవ మాట, మొదటి అంశం ఏంటంటే సమస్య, యాకోబు యొక్క సమస్య. రెండో విషయం ఏంటి అంటే యాకోబు సమస్యకు కారణం. 4 రీజన్స్ చూపిస్తానండి. 4 రీజన్స్. నెంబర్ 1 అవకాశవాదము. యాకోబు గురించి ఇట్లాంటి మాటలు చెప్తే తప్పే కదా అని అనుకుంటాం మనం. వాక్యం ఏం చెప్తా ఉందంటే, యాకోబు యొక్క జీవితంలో సున్నితంగా, ఆ యాకోబు దాకా ఎందుకండి, యాకోబు యొక్క జీవితాన్ని స్టడీ చేస్తూ ఉంటే నా గురించి నాకు అర్థం కావాలి.
నా వాస్తవ స్థితి దేవుని వాక్యపు వెలుగులో నాకు అర్థం కావాలి. అందుకే ఇక్కడ మాట్లాడుతున్న చక్కని మాట ఏంటి అంటే, అయ్యా యాకోబు యొక్క జీవితంలో దెబ్బతినడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటి అంటే అవకాశవాదం. అదేంటి అవకాశవాదం అంటారేంటి? ఆదికాండం 25వ అధ్యాయము అక్కడ 30వ వచనం నుంచి 34 వచనాల వరకు ఇక్కడ మనం చూస్తే కేంద్ర బిందువు దగ్గరికి ముందు వెళదాం. 31వ వచనాన్ని చదవండి ఒకసారి. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వమును నేడు నాకు ఇమ్మని అడుగగా. దేనికి టెండర్ దేనికి పెట్టాడో తెలుసా అండి? జ్యేష్ఠత్వం. సందర్భం ఏంటంటే, మీరు 30వ వచనం నుంచి లేదా ఇంకా 29వ వచనం నుంచి 34వ వచనం వరకు ఒకవేళ మీరు ఈ ఆదికాండం 25వ అధ్యాయము 29 నుంచి 34 వరకు మీరు చూస్తే సిచ్యువేషన్ ఏంటి అంటే, ఒకసారి యాకోబు కలగూర వంటకాన్ని వండుతూ ఉంటే ఏసావు పొలంలో నుంచి బాగా అలసిపోయి వచ్చాడు. వచ్చి ఇక్కడ యాకోబుని అడుగుతున్నాడు, బాబు నేను బాగా అలసిపోయి ఉన్నాను, నేను ఇంత అలసట మీద ఉన్నాను, నువ్వేదో ఎర్రగా ఏదో వండుతా ఉన్నావు, ఆ వండుతున్న దాంట్లో నాకు కొంచెం, మొత్తం కూడా అడగల, నాకు కొంచెం పెట్టవా అని అడిగాడు. అలసిపోయి ఉన్నాడు, రక్తం పంచుకు పుట్టినవాడు, సొంత అన్న. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆకలితో వచ్చినప్పుడు బేరం ఆడొచ్చా? వ్యాపారం చేయొచ్చా? అవకాశవాదంగా ఉండొచ్చా? ఏమండి, ముందు నీ శత్రువుకైనా నువ్వు కడుపు నింపు విషయంలో కండిషన్స్ పెట్టకూడదు. ఇక్కడ యాకోబు యొక్క మనస్సు అది సంకుచితంగా ఉందని ఎక్కడ అర్థమవుతుందంటే, తాను అలసి ఉన్నప్పుడు అప్పుడు అంటున్నాడు, అలసిపోయాను ఆహారం పెట్టమంటున్నావు, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చేస్తావా అన్నాడు. అప్పుడు చూడండి, 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ చూడండి. ఇక్కడ ఇంకోటి ఏమంటున్నాడంటే, జ్యేష్ఠత్వ హక్కు కలిగిన వాడు ఏమంటున్నాడంటే, కాసేపులో నేను చచ్చిపోయేలా ఉన్నాను, నేను అప్పుడే చచ్చిపోతావా? ఆకలేస్తే చచ్చిపోతావా? ఒక్క పూట నువ్వు తినకపోతే చచ్చిపోతావా? జీవితంలో చాలామంది కూడా అప్పటికప్పుడు కంటికి ఎదురవుతున్న సమస్యను చూసి ఇక దీంతో నా జీవితం అయిపోయింది, ఇప్పుడు గనక నేను కాస్త ఏదైనా నిర్ణయం తీసుకోకపోతే నన్ను కాపాడే వాళ్ళు ఎవరు లేరు అంటే ప్రాణం మీదకి వచ్చినట్లు భావించేస్తూ ఉంటాం మనం. నేను చచ్చిపోబోతున్నానయ్యా, ఈ జ్యేష్ఠత్వం నాకెందుకు అంటే కొద్దిమంది మనసు ఎట్లా ఉంటుందంటే, ఏ ఉన్నతమైన ఆశీర్వాదాన్ని ఎంత అల్పమైన దానికోసం పోగొట్టుకుంటూ ఉంటామో గ్రహించం మనం. అరే కాసేపులో చచ్చిపోబోతున్నాను నేను, ఇటువంటి పరిస్థితుల్లో ఈ జ్యేష్ఠత్వం నాకెందుకయ్యా అని అంటాడు. అనేసరికి వెంటనే ఏమంటాడో తెలుసా యాకోబు? అట్లయితే ప్రమాణం చేయి, అలా అయితే ప్రమాణం చేయి. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఇప్పుడు ఏసావు చెడ్డవాడని మనం సహజంగా చెప్పుకుంటాం, కానీ ఆ చెడ్డవాని యొక్క జీవితంలో ఉన్న మంచి ఆశీర్వాదాన్ని దక్కించుకోవడానికి ఎంత చెడ్డగా యాకోబు ప్రవర్తించాడో చూడండి. అఫ్కోర్స్ అది దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక, అవన్నీ కూడా దేవుడు ఇవ్వాలనుకున్నది. నువ్వు తెచ్చుకుంటే వచ్చేది కాదు, అది దేవుడిచ్చేది, గుర్తుపెట్టుకోండి అది. అప్పుడు వెంటనే ఏమంటాడంటే, నేను చచ్చిపోబోతున్నాను, నాకెందుకు ఏ జ్యేష్ఠత్వం అంటే ప్రమాణం చేయంటాడు. అప్పుడు వెంటనే ఏసావు ప్రమాణం చేసేస్తాడు. ప్రమాణం చేసి అక్కడ వాడిన మాట ఏంటంటే, అతని యొక్క జ్యేష్ఠత్వమును అమ్మివేశాను అని అంటాడు. అమ్మివేశాడు. ఎప్పుడైతే అగ్రిమెంట్ క్లియర్ అయిందో, ఎప్పుడైతే ఒడంబడిక క్లియర్ అయిపోయిందో, ప్రమాణం చేత మరి అతడు ఒక మాట ఇచ్చేశాడో, అప్పుడు ఆకలితో ఉన్నోడికి, నీరసంగా ఉన్నోడికి, నేను చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాను అన్నవాడికి ప్రమాణం సెక్షన్ పూర్తయిన తర్వాత అప్పుడు ఆహారం పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. నీలో జాలి ఏది? నీలో దైవికమైన ప్రేమ ఏది? నీలో దైవికమైన మనస్సేది? అందుకే జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇక్కడ తన యొక్క హృదయంలో ఎలాంటి కఠినమైనటువంటి ఆ పరిస్థితి ఉంది అంటే, నేను వేదనతో ఈ మాట నేను చెప్తా ఉన్నాను.
ఆ తర్వాత యోసేపు తిన్నాడు, త్రాగాడు, అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. అతడు తన జ్యేష్ఠత్వపు హక్కును తృణీకరించెను అని అంటాడు. ఇందాకేమో అమ్మివేశను అంటాడు, ఇప్పుడు తృణీకరించెను అని అంటాడు. కొద్దిమంది జీవితాలలో దేవుని ఆశీర్వాదం యొక్క విలువ తెలుసుకోకుండా అల్పమైన వాటి కోసం ఆత్మీయ జీవితాన్ని పణంగా పెట్టేస్తూ ఉంటారు. అందుకే జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, మీరు జాగ్రత్తగా చూడండి. నిర్గమకాండము 20వ అధ్యాయము అక్కడ 17వ వచనంలో అక్కడ ఏముంటుందంటే, నీ పొరుగు వానిది ఏదియు, అంటే చివరికి వచ్చేస్తే నీ పొరుగు వానిది ఏదియు నువ్వు ఆశించొద్దు. అది ఏది కూడా నువ్వు ఆశించొద్దు. నీ పొరుగు వానిది నువ్వు ఆశించొద్దు. నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేయనా? తమ్ముడనేగా వచ్చాడు, ఆకలితో ఉన్నాడు కాబట్టే కదా అడిగాడు. ఇటువంటి పరిస్థితిలో నిశ్చింతగా నిర్భయంగా నీ దగ్గరకు వచ్చి కూర్చుంటే నువ్వు ఇచ్చే ప్రతిఫలం ఏంటో తెలుసా? వద్దులే, నాకు చాలదు, నేను పెట్టలేను, ఏమనుకోవద్దు అని ఒకవేళ నువ్వు అన్నా కానీ అదంత పెద్ద దుర్మార్గం అయి ఉండేది కాదేమో. వాక్యం ఏం చెప్తా ఉందంటే, అయ్యా నీ పొరుగు అనేది ఏది ఆశించవద్దని వాక్యం చెప్తా ఉందిగా. సామెతల గ్రంథకర్త ఇంకొక అద్భుతమైన మాట అంటాడు. ఆత్మీయ జీవితంలో ఒక వ్యక్తి నడుచుకోవలసిన ప్రిన్సిపల్ ఏంటి అంటే, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 29వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసించున్నప్పుడు వానికి అపకారము కల్పింపవద్దు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. కొన్నిసార్లు కొందరు మనల్ని నమ్ముతారండి, మనం ఏం చెప్తే దాన్ని ఫాలో అయిపోతూ ఉంటారు. నువ్వు చెప్పినవన్నీ నమ్ముతున్నారు కాబట్టి, నేను చెప్పినవన్నీ నమ్ముతున్నారు కాబట్టి, నా స్వార్థ ప్రయోజనం కోసం వారిని నేను మిస్గైడ్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ సామెతలు 3:29లో చెప్పిన ప్రకారంగా నేను ఆ వాక్యాన్ని ఉల్లంఘించిన వ్యక్తిని అవుతాను. నీ యొద్ద కొందరు నిర్భయంగా ఉంటారు, వారికి కీడును కల్పించొద్దు. ప్రియ స్నేహితులారా, మొదటి పొరపాటు ఏంటి అంటే, అతని యొక్క అంటే యాకోబు యొక్క జీవితంలో అక్కడ ఉన్నటువంటి మొదటి మిస్టేక్ అవకాశవాదం. ఏంటండి? అవకాశవాదం. రెండవది ఏంటి అంటే, రెండవ సమస్య వేషధారణ. యాకోబు యొక్క జీవితంలో వేషధారణ. పరిశుద్ధ గ్రంథాన్ని ఒకసారి మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఆదికాండము 27వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నట్లయితే, యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు అతడు అతనిని తడివి చూచి, స్వరము యాకోబు స్వరము కానీ చేతులు ఏసావు చేతులే. అంటే తండ్రి డైలమాలో పడిపోయాడు. ఇప్పుడు నా ముందు ఉన్నది ఎవరు? నా ముందు పిలవగానే పలికితే, అయ్యా నువ్వెవరు, నా ముందుంది అంటాడు. ఎందుకు అంటే అక్కడ ఇస్సాకుకు కనులు కనిపించటంలా. అప్పుడు ఈ సరిగా కనులు కనబడని కారణం చేత స్వరం ద్వారానే గుర్తుపట్టాలి, లేదా స్పర్శ ద్వారా గుర్తుపట్టాలి. ఇప్పుడు యాకోబు చాలా ఎర్రగా నునుపుగా ఉంటాడు. ఏసావు ఎట్లా ఉంటాడంటే బాగా రోమములు ఎక్కువగా ఉంటాయి శరీరం మీద. అందుకే తన తల్లి ఏం చేస్తుందంటే ఈ ఒంటి మీద, చేతుల మీద, మెడ మీద మరి ఆ మేక రోమములు అక్కడ కప్పి తండ్రి ముందుకు పంపిస్తుంది. ఎందుకు అంటే నీ తండ్రి అన్నయ్యని ఆశీర్వదిస్తానని చెప్పేశాడు, నేను విన్నానయ్యా. నువ్వు ఆలస్యం చేయకుండా నువ్వు వెంటనే నాన్నకి ఆహారం ఇస్తాను, నువ్వు అది పట్టుకొని వెళ్ళి నాన్న దగ్గర దీవెన పొందేసుకో. అంటే దాని అర్థం ఏంటి అంటే, కొద్దిమంది యొక్క జీవితంలో, నేను మళ్ళీ చెప్తున్నాను ఈ మాటని, ఆశీర్వాదం అనేది నువ్వు దొంగతనంగా దొంగిలించగలిగేది కాదు, అది దేవుడు మాత్రమే ఇవ్వగలిగేది. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. యేసు ప్రభు ఒక మాట చెప్తాడు, అయ్యా
మరి ఇస్కరియోతు యూదా యేసు ప్రభుని అప్పగించేశాడు కదా, మరి ఎవరో ఒకరు అప్పగించాలి కదా ప్రభువా, మరి యూదా కూడా మరి నీ ప్రణాళికలో భాగంగానే చేశాడు కదా అని అంటానికి వీలు లేకుండా ప్రభు ఏమంటాడంటే, దేవుని చిత్తం ఆయన ప్రణాళిక ప్రకారము జరిగిపోతుంది. కానీ ఆ చెడ్డ పనికి ఇక్కడ ఇస్కరియోతు యూదా సహకరించకుండా ఉంటే మంచిగా ఉండేది. అంటే దేవుని యొక్క చిత్తం అది జరగాల్సిందేదో ఆయన జరిగిస్తాడు. ప్రభు నువ్వు దీవిస్తానన్నావు కదా, అందుకని పలానా బ్యాంకులో నేను మరి 10 లక్షలు దొంగిలించుకొచ్చాను, ఆ డబ్బు ఉంటే నేను త్వరగా దీవించబడతాను కదా అంటే అది ఎట్లా కుదురుతుంది? దేవుని యొక్క దీవెన దేవుడు ఇవ్వడం ద్వారా మాత్రమే జరుగుతుంది. అందుకే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, తండ్రి దగ్గరికి వెళ్ళాడు, స్వరము చూస్తే ఓ పాట కూడా ఏదో ఉంది కదా, స్వరము చూస్తే యాకోబు, తడిమి చూస్తే ఏసావు. అంటే అయ్యా నిజంగా నీ జీవితం ఎట్లా ఉంది అనంటే, పైకి ఒక రకంగా లోపల ఒక రకంగా నువ్వు 2 రకాలైన మనస్సులతో ద్విమనస్సుతో నువ్వు నడుస్తున్నావు. అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అంటే, మనం కనబడడానికి ఒక రకంగా కనబడుతున్నాం, లోపల ఇంకో రకంగా బ్రతుకుతున్నాం. అంటే నేను ఇక్కడ ఒక చక్కని మాట మీ గమనానికి తెస్తాను. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అంటారు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 28వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, అలాగే మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా అగపడుచున్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రియ స్నేహితులరా, అందుకే దేవుడు ఒక మాట అంటాడు, దేవుడు పైవేషమును చూడడు, లక్ష్యం చేయడు, పైవేషాన్ని చూడ్డు. అందుకే దేవునికి ఉన్న పేరేంటంటే హృదయాంతరంగములను పరిశోధించేవాడు, హృదయాంతరంగములను ఎరిగినవాడు, పరిశోధించువాడు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటంటే, కొన్నిసార్లు మన జీవితాల్లో మనం ఎలా బ్రతికేస్తూ ఉంటామంటే, మనం బయట కనబడుతున్న వారికి వందనాలండి అలాగేనండి, మీరు ఎట్లా చెప్తే అట్లాగే, అయ్యో పర్లేదండి పర్లేదు, ఈ తలకాయ పైకి కూడా రాదు, అసలు ఎంత కిందకి వెళ్ళిపోద్ది అది తైలు. నీ అంతరంగం ఎలా ఉందో తెలుసా? వాడేంటి నాకు చెప్పేది, అప్పుడే విన్నా అనేసేవాడినే, దులిపేసేదాన్నే. వద్దులే, అసలు విషయం ఏంటో తెలుసుకోవాలి కాబట్టి ఇంకొంచెం సైలెంట్గా ఉన్న నీ 2 మనస్సుల యొక్క తత్వం నిన్ను దేవునికి దూరం చేస్తూ ఉంది. 2 మనస్సుల యొక్క తత్వం పైకి ఓలా, లోపల మరోలా ఆ జీవించేటువంటి మనస్సు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అయ్యా, మీరు బయట చూసేవారికేమో నీతిమంతుల్లాగా కనబడుతున్నారు, కానీ లోపల వేషధారణ కలిగి ఉన్నారు. ఎవరిని తృప్తిపరచగలం? నేను ఒక మాట చెప్పునా, దేవుడు అత్యంత అసహ్యించుకునేటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారు అనంటే, మనం అనుకుంటాం వ్యభిచారులు అంటాం, నరహంతకులు అంటాం, దొంగలు అంటాం. ఈ లిస్ట్లో మీరు వీటన్నిటికంటే ముందు తీసుకొచ్చి పెట్టాల్సింది ఏంటంటే వేషధారులు. ఎందుకు అంటే దొంగల గురించి, వ్యభిచారుల గురించి, లేకపోతే మిగతా తప్పులు చేసినటువంటి వారి గురించి, హంతకుల గురించి మరి చాలా తక్కువ మాట్లాడిన ఆయన వేషధారులారా అని పదే పదే గద్దిస్తాడు. దేవుడు దేన్నన్నా క్షమిస్తాడు, కానీ నువ్వు 2 రకాల మనస్తత్వాలతో గనక ప్రయాణం చేస్తున్నావు అనంటే నువ్వు గమ్యం దాకా నువ్వు ప్రయాణం చేయలేవు. గుర్తుపెట్టుకో ఈ విషయాన్ని, యథార్థంగా ఉండు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, ఏమైతే అది అవుతుంది. కొంతమంది మనల్ని ద్వేషిస్తారేమో తాత్కాలికంగా, ఏం పర్లేదు, కానీ ఒకవేళ మనం గనక వారికి నచ్చినట్టు మనం లేకపోతే వారు మనల్ని కాస్త ఇబ్బంది పెడతారేమో, మనకు సమస్యలు వస్తాయేమో, లెట్ ఇట్ కమ్, నో ప్రాబ్లం. దేవునిని కలిగి ఉండడానికి నువ్వు దేన్ని కోల్పోతూ ఉన్నా, నువ్వు కోల్పోయింది కూడా నీకు ఆశీర్వాదాన్ని మిగిలించే వెళ్తుంది. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అంటే,
ఒకటి, ఇక్కడ తన యొక్క జీవితంలో యాకోబు అవకాశవాదాన్ని కనబరిచాడు. రెండవది, అతడు వేషధారణ చూపించాడు. ఎందుకంటే ఆఖరికి తండ్రి అడుగుతాడు, నువ్వు ఏసావువేనా అంటే, అవునయ్యా, నీకేమైనా డౌటా? అదేంటి, నేను అడవిలోకి వెళ్ళి కదా నిన్ను ఆహారం తీసుకురమ్మన్నాను, వేట తీసుకురమ్మన్నాను, ఇంత త్వరగా వచ్చేసావేంటి అని అడిగితే ఏమన్నాడు తెలుసా అండి? అయ్యో, నీ దేవుడైన యెహోవా నాకు అట్లా వెళ్ళకముందే ఆహారాన్ని నాకు, అంటే కొందరు తాము అబద్ధం చెప్పడానికి దేవుని పేరు వాడుకోవడానికి కూడా నిస్సంకోచంగా వాడేస్తూ ఉంటారు. భయం ఉండాలి గుండెల్లో, భయం ఉండాలి గుండెల్లో. దేవుడు వేశ్యనైనా క్షమిస్తాడు, కానీ వేషధారిని క్షమించడు అని వాక్యం చెప్తా ఉంది. అందుకే వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇక్కడ ఒకటి, తనలో ఉన్న పొరపాటు అవకాశవాదము, రెండవది వేషధారణ, మూడవది ఏంటో తెలుసా అండి? యుక్తి. అది యుక్తి అనండి, కుయుక్తి అనండి. ఏంటి అంటే, ఒక సంఘటన జరుగుతుంది. యాకోబు మరి తన మామగారి దగ్గరికి వెళ్ళాడు, లాబానుతో పాటు ఉన్నాడు. ఉన్న తర్వాత అక్కడ ఉన్న పరిస్థితుల్లో మరి అక్కడ కొలువు చేశాడు. ఒకసారి తను అనుకున్నాడు రాహేలు కోసమే తను కొలువు చేస్తున్నాడని. రాహేలు కోసం కొలువు చేస్తే లేయా వచ్చింది. మళ్ళీ రాహేలు కోసం, మళ్ళీ ఆ తర్వాత చాలా కాలం తను ఏం చేస్తాడంటే, అక్కడ తన యొక్క మామకు కొలువు చేస్తాడు. చాలా సంవత్సరాలు అక్కడే ఉండిపోయాడు. ఈలోపు తనకు మరి భార్యలు, పిల్లలు, మరి ఆస్తిపాస్తులు అన్ని సమకూడాయి, బాగానే ఉంది. కానీ ఈ మామగారేమో వదిలిపెట్టట్లా. ఈ పరిస్థితుల్లో ఇక ఒకరోజు ధైర్యం చేసి ఒక మాట అంటాడు, అయ్యా, నేను ఇంకా ఉండలేను, మా నాన్న దగ్గరికి, మా నాన్న ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను నేను, ఈ పరిస్థితిలో దయచేసి నన్ను పంపించేసాయి అని అడిగితే, అప్పుడు లాబాన్ ఏమంటాడంటే, అయ్యా, తొందరపడట్లా అనొద్దు, నీ కటాక్షం నా మీద ఉండనివ్వు అంటూ ఇంకో మాట ఏమంటాడంటే, నువ్వు వచ్చిన దగ్గర నుంచి నేను దీవించబడ్డా, కాబట్టి ఏం చేద్దామో చెప్పు, ఎలా చేద్దామో చెప్పు, నువ్వు చెప్పినట్టు నేను ఫాలో అవుతాను. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు నేను ఫాలో అవుతానని అన్నప్పుడు యాకోబు ఏం చెప్పుండాలి? ఒకటి, నాకు ఇంక నీ దగ్గర పనిచేయటం ఇష్టం లేదు, నన్ను పంపించేసాయి. ఆ మాట మీద నన్ను నిలబడిపోవాలి. బలవంతంగా అయితే ఉంచలేడుగా. ఒకవేళ ఆ మాట కరాఖండిగానే చెప్పుండాలి. లేదు అంటే ఇంకో మాట ఏం చెప్పుండాలంటే, సరే, నేను ఇంకా ఇన్ని రోజులు నేను కష్టపడతాను, కష్టపడ్డప్పుడు మరి నేను కూడా సంపాదించుకోవాలిగా, కాబట్టి ఆ వచ్చినటువంటి పశు సంపద ఏదైతే ఉంటుందో సగం నీకు, సగం నాకు. ఇప్పుడు నువ్వేం చెప్తే అది చేస్తానని కదా లాబాను చెప్పాడు. జాగ్రత్తగా వినండి మాటని. నువ్వు ఏం చెప్తే అది చేస్తానన్నప్పుడు ఆప్షన్ పెట్టేటువంటి అవకాశం నీకే ఉన్నప్పుడు సగం నీకు, సగం నాకు అంటే అక్కడ లాబాను ఏమైనా వద్దంటాడా? కానీ ఇక్కడ ఏం చేశాడో తెలుసా అండి? ఏం చేశాడంటే, సరే, ఇక్కడ తన యుక్తి కుయుక్తి కనబడతా ఉంది. ఏంటి అంటే, సరే, ఓ పని చేద్దామయ్యా, మామూలుగానే ఆ మేకల్ని, గొర్రెల్ని మనం పెంచుదాం. పెంచేటప్పుడు పొడలు ఉన్నవి, చారలు ఉన్నవి, మత్సలు ఉన్నవి ఏమన్నా ఉంటే అవన్నీ కూడా నేను తీసుకుంటానులే. మంచివి, చారలు లేనివి, మత్సలు లేనివి, పొడలు లేనివి, ఇవన్నీ నీవి. ఆ మత్సలు, చారలు, పొడలు ఉన్నవి అవి నేను తీసేసుకుంటాను. ఇట్లా మనం ఆస్తిని పంపకం చేసుకుందాం గొడవ లేకుండా, ఓకేనా అంటే లాబాను ఏం చెప్పినా ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఓకే అనేసాడు. అన్న తర్వాత ఇప్పుడు ఇక్కడ జరిగిన విషయం ఏంటి అంటే, అదే ఆదికాండంలో ఒక చక్కని మాట, 30వ అధ్యాయము 37వ వచనాన్ని ఒకసారి మనం 37 నుంచి 39 వరకు మనం చూసినట్లయితే, యాకోబు చూడండి, చినారు జంగిసాలు అను చెట్టు చువ్వలను తీసుకొని వాటి పైన తోలు కొంచెం మధ్యలో కొంచెం తోలు ఒలిచి, ఇవి నీరు తాగేటప్పుడు, అవి చూలు కట్టేటప్పుడు వాటిని తీసుకొచ్చి వాటి కనబడేలాగా ఎదురుగా పెట్టాడు. ఇప్పుడు ఆ చువ్వ మధ్యలో మరి తెల్లగా తోలు ఒలిచిన కారణం చేత, మధ్యలో మరి ఆ రంగుతోను కనబడుతున్న కారణం చేత అవన్నీ కూడా మచ్చలతోనూ
చారలతోనూ మరి ఉన్న వాటిలో ఎక్కువ అలాగే పుట్టడం జరిగింది. అలా పుట్టినవన్నీ కూడా ఎవరివి అయ్యాయి? యాకోబు అయ్యాయి. ఎందుకు ఆ పని? నీకు జెన్యూన్గా లాభాన్ని ఒక మాట నువ్వేం చెప్తే నేను అది చేస్తా, నువ్వు నా దగ్గర ఉంటే చాలు. అప్పుడు చెప్పినప్పుడు 50-50 ఓకే అంటే చేద్దాం, లేకపోతే వద్దు. నువ్వు ఆ మాట నుంటే ఎంత నీకు గౌరవంగా ఉండేది, దేవుని విషయంలో కూడా నువ్వెంత భక్తిపరుడుగా ఉండేవాడివి. కానీ కొన్ని యుక్తులు, కొన్ని కుయుక్తులు ఏం చేస్తాయంటే అండి, షార్ట్ కట్స్ని వెతికేలా చేస్తూ ఉంటాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుని అనుమతి లేకుండా నువ్వు గుంజుకునేది ఎప్పటికీ నీకు ఆశీర్వాదాన్ని తేదు. దేవుని అనుమతి లేకుండా నువ్వు గుంజుకునేది, దోచుకునేది, అది నీ సొత్తు కాదు, అది నీ దీవెనకు కారణం కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏమండి, ఇక్కడ నేను ఒక చక్కని మాట మీ గమనానికి నేను తీసుకొస్తానండి. సామెతల గ్రంథకర్త ఓ అద్భుతమైన మాట అంటాడు. సామెతల గ్రంథం 17వ అధ్యాయము, సామెతల గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, లంచము దృష్టికి మాణిక్యము వలె ఉంటుంది. లంచం ఎలా ఉంటుందంటే మాణిక్యంలా ఉంటుంది. బా, దాంతో ఇంక ఏం కంపేర్ చేస్తాం? ఈ చిన్న ప్రాజెక్ట్ అయిపోయింది అంటే, ఇదిగో నేను పలానా చోట పలానా మరి 100 గజాలు, 150 గజాలు, 200 గజాలు, ఒకటి ఫట్ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ లంచము అంటే దాని అర్థం ఏంటంటే, లంచం అంటే తప్పకుండా నేను ఉద్యోగమే చేయాలి, నేను చేయి చాచి అక్రమంగా తీసుకోవాలని కాదన్న. అక్కడ దేవునికి ఇష్టం లేని విషయాన్ని అక్రమంగా నేను సంపాదించే ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఆత్మీయ జీవితంలో రాజీపడి నేను సంపాదిస్తున్నప్పుడు అది లంచం కిందే పరిగణించబడుతుంది. వాక్యం చెప్తుంది, అయ్యా, ఒకవేళ దేవుని దృష్టికి అయిష్టమైన దాన్ని సంపాదించాలనుకునేవాడు ఏం చేస్తాడో తెలుసా? చదువమ్మా. లంచము దృష్టికి మాణిక్యం వలె ఉంటుంది, అట్టివాడు ఏం చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తిస్తాడు. రీజన్స్ ఉంటాయండి, వారికి కూడా రీజన్స్ ఉంటాయి. నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అని చెప్పడానికి కూడా ఒక రీజన్ ఉంటుంది వాళ్ళకి. అందుకే జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, యుక్తి ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది. ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది. ఇక్కడ యాకోబు యొక్క జీవితంలో మరి కాస్త ఇబ్బందికరమైన అంశాలు. నెంబర్ 1 అవకాశవాదము, నెంబర్ 2 వేషధారణ, నెంబర్ 3 యుక్తి గాని కుయుక్తి గాని, యుక్తిని మించింది కుయుక్తి. 5 4వది ఏంటి అంటే భయము. ఇప్పుడు ఈ మాటని జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇక్కడ ఒక మరి మాటని ఈ విధంగా సెలవివ్వడానికి చూస్తాం. ఆదికాండము 32వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఓకే. నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్ర ఇసుక రేణువులంతగా నీ సంతానము విస్తరింపచేయుదునని సెలవిచ్చితవే అనెను. చదవండి. ఇక్కడ నేను ఒక మాట మీ గమనానికి నేను తీసుకొస్తాను. 11వ వచనాన్ని కూడా ఒకసారి చూడండి. 11, 12 వచనాలు, 32వ అధ్యాయము 11, 12 వచనాలు. నా సహోదరుడైన ఏసావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను కూడా చంపుతాడేమోనని అతనికి భయపడుచున్నాను. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఏమంటాడంటే, అయ్యా నాకు భయం పట్టుకుందయ్యా. ఏంటి భయం అంటే, నన్ను ఏసావు చంపేస్తాడేమో అని భయం పట్టుకుంది. దేవుని ప్రమాణం ఏంటి? నిన్ను, నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె చేస్తానని కదా దేవుడు ప్రమాణం చేశాడు.
ఒక మనిషి యొక్క హెచ్చరిక నీ మనసులో ఎక్కువ కార్యాన్ని చేస్తుందా, లేదా దేవుని ప్రమాణం నీలో ఎక్కువ ధైర్యాన్ని కలిగిస్తుందా? ఒక మనిషి హెచ్చరిక నీకు ఎక్కువ భయాన్ని కలిగిస్తుందా, దేవుని ప్రమాణం నీలో ఎక్కువ ధైర్యాన్ని కలిగిస్తుందా? దేవుడు ప్రమాణం చేశాడు కదా, నువ్వెందుకు భయపడుతున్నావు? ఒక వ్యక్తి భయపడడం అంటే ఇక్కడ దీనికి ఒక 3 ప్రాముఖ్యమైన రీజన్స్ ఉండొచ్చండి. ఒక వ్యక్తి భయపడుతున్నాడు అంటే, నెంబర్ 1, యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అనంటే, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలే. ఎందుకని నువ్వు కృంగిపోతున్నావు? ఎందుకు నువ్వు భయపడుతున్నావు? నువ్వు భయపడుతున్నావు అంటే నీ భక్తి యొక్క పాళ్ళు తగ్గుతుందేమో, నీ భక్తి నాసిరకంగా ఉందేమో ఒకసారి పరీక్ష చేసుకో. లేకపోతే ఎందుకు భయపడతావు? సమస్య రానివ్వు, దేవుడు చూసుకుంటాడు. ఇబ్బంది రానివ్వు, దేవుడు చూసుకుంటాడు. ఆయన నీకు ప్రమాణం చేశాడు కదా, గమ్యం దాకా నిన్ను నడిపించుకుంటానని. ఎందుకు భయపడిపోతావు? వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, మనకు మాటి మాటికి భయం కలుగుతుందంటే ఒకవేళ మన భక్తి చల్లారిన స్థితిలో మనం ఏమన్నా ఉంటున్నామేమో. రెండవది ఏంటో తెలుసా అండి? ఒకటి భక్తి చల్లారితే భయం వస్తుంది. రెండవది ఏంటంటే మార్కు సువార్త 4వ అధ్యాయము 40వ వచనాన్ని ఒకసారి మనం చదివినట్లయితే, అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకను నమ్మిక లేకయున్నారా? ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఎప్పుడైనా భయం ఎందుకు కలుగుతుందంటే, ఒకటి నీ భక్తి అది హీన దశకెళ్ళినప్పుడు, రెండవది నువ్వు నమ్మకాన్ని కోల్పోతున్నప్పుడు. మీరెందుకు భయపడుతున్నారు అంటే మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా? ఇంకొక మాటని ఇక్కడ మాట్లాడుతూ ఏమంటాడంటే, ఒక శ్రేష్టమైన అమూల్యమైన మాట ఇక్కడ సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, మీ గమనానికి ఒక మాట తెస్తాను. కీర్తనల గ్రంథం 56వ కీర్తన 9వ వచనాన్ని కూడా ఒకసారి మనం చూసినట్లయితే, నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలుసు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. యాకోబు యొక్క జీవితంలో మరి శ్రమ కలగడానికి కారణం ఏంటి అంటే, నెంబర్ 1, ఒకటి అవకాశవాదము, రెండవది వేషధారణ, మూడవది యుక్తి లేదా కుయుక్తి, నాలుగవది భయం. భయం అనేది ఎప్పుడు కలుగుతుందంటే, ఒకటి నీ భక్తి చల్లారినప్పుడు, లేదా నీ నమ్మిక చెదిరిపోయినప్పుడు, మూడవది నీ ప్రార్థన చల్లారిపోయినప్పుడు. అందుకే ప్రార్థన చేస్తే నువ్వు ధైర్యంగా ఉంటావు. నువ్వు భయపడుతున్నావంటే ఈ సమీప కాలంలో నీ యొక్క జీవితంలో వ్యక్తిగతంగా ప్రార్థన చల్లారిపోయింది, కొదువయింది. ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. సరే, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇక్కడ ఇంత శ్రమ అనుభవించాడు కదా, యాకోబు అంటే దేవునికి ఇష్టమని ఆయన ప్రకటించుకున్నాడు. వారు యాకోబు ఏసావులు పుట్టినప్పుడు వారు మంచే కానీ చెడే కానీ చెయ్యకముందే యాకోబును దేవుడు ప్రేమించాడని స్పష్టంగా దేవుడు చెప్పుకున్నాడు. ఫైన్. అయితే ఇంత ప్రేమించే వ్యక్తి విషయంలో శ్రమను అనుమతించడానికి గల కారణం, ఇప్పుడు మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడా లేదా? నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడని నేను నమ్ముతున్నాను. ఎంతమంది నమ్ముతున్నారు? అందరూ నమ్ముతున్నాం కదా. అప్పుడు ప్రేమిస్తున్న మనలో నమ్మిక ఉంది, కానీ కొన్నిసార్లు శ్రమలు కూడా ఉన్నాయిగా బ్రతుకులో.
శ్రమలు కూడా ఉన్నప్పుడు ప్రేమిస్తున్న దేవుడు తాను ప్రేమిస్తున్న వారిని శ్రమపరుస్తాడా? ఒకవేళ శ్రమపరిస్తే దాని యొక్క కారణం ఏంటి? శ్రమను అనుమతించడానికి గల కారణం ఏంటి? నెంబర్ 1, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే ఒక మూమెంట్లో జారుడు మెట్ల మీద నుంచి వెళ్ళిపోతూ ఉంటాం. మీరు ఎప్పుడైనా మరి వాటర్ ఫాల్స్కి అలాంటి ప్లేసెస్కి మీరు వెళ్తే ఎలా ఉంటుందంటే చక్కగా చూడడానికి భలే సుందరంగా ఉంటుంది ఆ సీనరీ అంతా కూడాను. ఒక్కొక్కసారి కాస్త అక్కడ ఆ నీటి వల్ల పాకుడు ఏర్పడ్డప్పుడు ఒక చోట గనక బై మిస్టేక్ జారితే ఇక మనల్ని మనం పట్టుకొని ఆపుకోవడానికి ఏదన్నా ఆసరా దొరికితే తప్ప జనరల్గా ఆగడానికి ఛాన్స్ లేదు, వెళ్తూనే ఉంటాం అంతే. అలా జారిపోతున్న మనల్ని పట్టుకొని ఎవరైనా ఆపే ప్రయత్నం చేసినది వాళ్ళకు కూడా ప్రమాదకరమే. మేము అంటే నేను చెన్నైలో ఉన్న దినాల్లో షూటింగ్స్కి విపరీతంగా వెళ్తూ ఉన్నప్పుడు ఇటువంటి ప్లేసెస్కి వెళ్తూ ఉండేవాళ్ళం. ఇటువంటి ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ చూస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు మా కళ్ళ ముందు కొద్దిమంది అలా జారుతూ వెళ్తూ ఉన్నప్పుడు మరి సరే ఎట్లొకట్లా సేవ్ చేశారనుకోండి, అది వేరే విషయం. అయితే అది ప్రాణాపాయ స్థితిని జ్ఞాపకం చేస్తుంది. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఒకవేళ శ్రమ మన జీవితంలో అనుమతించబడితే కొన్నిసార్లు మనం ఆ యొక్క జారుడు మెట్ల మీద వెళ్ళిపోతూ ఉంటే అసలు దేవుడు అక్కడ ఎందుకు మనకు ఆ పరిస్థితిని మరి జ్ఞాపకం చేస్తున్నాడు? నువ్వే స్థితిలో ఉన్నావో జ్ఞాపకం చేసుకో అని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే శ్రమ అనుమతించడానికి కారణం ఏంటి అంటే నిన్ను ఆత్మీయంగా మేల్కొల్పడం. దేనికోసం అంటే నువ్వు పోరాడాల్సిన టైం వచ్చేసింది, ఇక నువ్వు మౌనంగా ఉంటే కుదరదు, నువ్వు పోరాడాలి. అందుకే అప్పుడప్పుడు నేను ఒక మాట చెప్తాను, చిన్నపిల్లలు గుక్క పెట్టేస్తారు ఒక్కసారి, కనీసం ఊపిరి వెనక్కి కూడా తీసుకోరు, బాడీ అంతా కూడా బ్లూ కలర్లోకి మారిపోతుంది. ఒక్కసారి వాళ్ళని చూస్తే పక్కన వాళ్ళు కంగారు పడిపోతూ ఉంటారు. అప్పుడు పెద్దోళ్ళు ఏం చేస్తారంటే దగ్గరకు వచ్చి చెవు మీద పెట్టమని ఒకటి కొడతారు. ఆ సున్నితమైన బిడ్డని అట్లా కొడితే ఆ బిడ్డకు నొప్పి తగులుతుందని పెద్దవాడికి తెలుసు. ఈ దెబ్బ కొట్టకపోతే అది ఆ బిడ్డ ప్రాణానికే ప్రమాదకరం. ఆ దెబ్బ కొట్టగానే లేదా గట్టిగా గిచ్చగానే పేట్మని ఒకటి చరచగానే వెంటనే వాళ్ళు కాన్షియస్లోకి వస్తారు. అప్పుడు మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది, అప్పుడు మళ్ళీ ప్రాణం పోసుకుంటారు, అప్పుడు మళ్ళీ వారికి అవసరమైనటువంటి పరిచర్యలు చేయడానికి అవకాశం ఉంటుంది. దేవుడు కొన్నిసార్లు మనల్ని ఎందుకు శ్రమలు అనుమతిస్తాడు అంటే ఆ శ్రమల గుండా ప్రయాణం చేపిస్తాడంటే నువ్వు మేల్కోవలసిన సమయం వచ్చింది. దేని కొరకు? నువ్వు పోరాడడం కోసం. దేనితో పోరాడాలి? వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3-4 వచనాలు ఒకసారి మనం చూసినట్లయితే తల్లి గర్భమందు యాకోబు తన యొక్క సహోదరుని యొక్క మడిమను పట్టుకొనెను, మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను, అతడు దూతతో పోరాడి జయముందెను. చూడండి, పోరాడడం అంటే అర్థం ఏంటో ఇక్కడ డెఫినిషన్ ఇస్తున్నాడు. పోరాడడం అంటే అర్థం ఏంటంటే దేవునితో కుస్తీ పట్టేయడం కాదు. అక్కడ అతడు కన్నీరు విడచి అతనిని బతిమాలెను. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆ తర్వాత మాట ఏముంటుందంటే దేవుడు ప్రత్యక్షమయ్యాడు, దేవుడు మాటలాడెను అనేటువంటి మాటను చూస్తాం. అందుకే మొట్టమొదట నువ్వు పోరాడాల్సిన టైం వచ్చింది, ఇంకా నువ్వు మౌనంగా ఉంటే కుదరదు. యాకోబు, ఇప్పటికే నీ యొక్క బ్రతుకులో 4 మిస్టేక్స్ జరిగిపోయాయి, నువ్వు ఇంకా దాన్ని కొనసాగించొద్దు. అవకాశవాదం, రెండవది వేషధారణ, మూడవది కుయుక్తి, నాలుగవది భయం. ఇంకా వదిలిస్తే ఇంకా పతనం అయిపోతావు. అందుకే ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ఏంటి అనంటే నువ్వు పోరాడాల్సిన టైం వచ్చింది. మొట్టమొదటి పోరాటం ఏంటి అంటే కన్నీరు విడుచుట దేవునిని
బతిమాలుకొనుట అంటే ఇది దేవునితో సమాధాన పడడానికి సాదృశ్యం. నువ్వెక్కడున్నావో అక్కడే ఆగిపో, ఇంకొక అడుగు ముందుకు కానీ వెనక్కి కానీ వేయొద్దు. నువ్వు వెంటనే దేవుని యొక్క పాదాల దగ్గర మోకరిల్లు, ప్రణమిల్లు, ప్రార్థించు. నువ్వు పోరాడవలసిన సమయం వచ్చింది. దేవునితో పోరాడాడు యాకోబు. ఎట్లా అంటే కన్నీరు విడిచాడు. అంత మాత్రమే కాదు, దేవునిని బతిమాలుకున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో ఈ విషయాన్ని ఒకసారి మనం అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, నేను మళ్ళీ 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 ఈ మాట మీ గమనానికి నేను తీసుకొస్తా ఉన్నాను. దేవుని యొక్క సన్నిధిలో ఎలాంటి కన్నీటి ప్రార్థన నీవు నేను చేయాలో తెలుసా? దేవుడు మనల్ని ఎందుకు మరి కొన్నిసార్లు శ్రమల గుండా ఆయన అనుమతించి ముందుకు నడుపుతాడు అనంటే, నువ్వు పోరాడాల్సిన టైం, నువ్వు మేల్కోవాల్సిన టైం వచ్చింది. అందుకే వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అంటే, ఒకటి కన్నీరు విడవడం, రెండవది బతిమాలడం. ఇది వ్యక్తిగతంగా దేవునితో సమాధాన పడడం. రెండవ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసా అండి? రెండవ ఎక్స్పీరియన్స్ ఏంటంటే లూకాసు వార్త 13వ అధ్యాయము 24వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి. దేనికోసం పోరాడాలట? నీకు ఏం రావాలో వాటి కోసం పోరాడడం కాదు, నీ హక్కుల కోసం పోరాడడం కాదు, నీ ఆస్తుల కోసం పోరాడడం కాదు, మరొక విషయం కాదు, నీ మాట నెగ్గడం కోసం పోరాడడం కాదు. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడాలి. నెంబర్ 1, దేవునితో సమాధాన పడడానికి కన్నీరు విడిచాం, బతిమాలుకున్నాం, దేవుని సన్నిధిలో సమాధాన పడడానికి పోరాడాం. రెండవ పోరాటం ఇరుకు ద్వారములో ప్రవేశించడానికి. ఇప్పటిదాకా విశాలమైన ద్వారంలో ప్రవేశించి అక్కడ జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాం మనం. చాలు, గడిచిన కాలం చాలు. ఒకప్పుడు దేవుని ఎట్లా ప్రేమించావు, ఒకప్పుడు దేవునికి ఎంత నమ్మకంగా ఉన్నావు, ఒకప్పుడు దేవుని మీద ఎంతగా ఆనుకున్నావు. ఏమైపోయింది నీ ప్రార్థన? ఏమైపోయింది నీ కన్నీరు? ఏమైపోయింది నీ పెనుగులాడే అనుభవం? అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే, ఇక నుంచి దేవునితో సమాధాన పడడం మాత్రమే కాదు, దేవునిలో, దేవునితో, దేవుని కొరకు బ్రతకడానికి నేను పోరాడాలి. నా మనసును లొంగ తీసుకోవాలి, నా శరీరాన్ని లొంగ తీసుకోవాలి, నా ఆలోచనలను నేను లొంగ తీసుకోవాలి. దానికోసం నేను పోరాడాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అనంటే, నేను ఎంతవరకు నేను పోరాడగలుగుతున్నాను, ఎంతవరకు నా మనస్సును నేను లొంగ తీసుకోగలుగుతున్నాను. దేవుడు శ్రమను అనుమతించడానికి గల కారణం ఏంటంటే, నిన్ను ఆత్మీయంగా మేల్కొల్పడానికి. అందుకే ఇక్కడ యాకోబు యొక్క జీవితంలో మొట్టమొదటి విషయం ఏం చూసాను తెలుసా అండి? యాకోబు యొక్క శ్రమను చూశాను. రెండవ విషయం ఏం చూసామో తెలుసా అండి? శ్రమకు కారణాన్ని చూశాను. మూడో విషయం ఏం చూసామంటే, శ్రమ అనుమతించబడడానికి రీజన్ చూశాను. ఎందుకు అంటే, నువ్వు తిరిగి ఆత్మీయంగా మేల్కొల్పబడడానికి, నువ్వు తిరిగి ఆత్మీయంగా చైతన్యపరచబడడానికి ఆయన నిన్ను పోరాటానికి సిద్ధం చేస్తున్నాడు. చివరిగా నాలుగవది ఇంకొక మాట మనం చూస్తాం. ఏంటి అంటే, శ్రమ వెనుక దేవుని ప్రణాళిక. అంటే దేవుడు ఒక శ్రమను ఒకరి జీవితంలో అనుమతించాడు అంటే దాని వెనుక దేవునికి ఒక ప్రణాళిక ఉంటుందండి. నేను నడుస్తూ ఉన్నాను, నా కోసం అక్కడ బస్సు ఎదురుగా ఉంది. ఒకసారి నేను అట్లాగే వెళ్తూ ఉన్నాను, అందరూ నా స్నేహితులంతా వెళ్ళిపోయారు అక్కడికి. తీరా నేను వెళ్ళేటప్పుడు సరిగ్గా నాకు ఎదురు దెబ్బ తగిలింది. అక్కడే బురదలో బొక్కబోరలో పడిపోయాను. బొటనవేలు చిట్లిపోయింది, రక్తం కారుతుంది. కనీసం లేచి కుంటుకుంటూ కూడా వెళ్ళేంత ఓపిక లేదు. అక్కడ అందరూ బస్ దగ్గర ఉన్నారు. వారెవ్వరు కూడా వారి యొక్క సంతోషాన్ని త్యాగం చేసి నా దగ్గరికి రావడానికి సిద్ధంగా లేరు. కానీ నేను మాత్రం అంత ఆశగా బయలుదేరిన నేను, చూసావా దేవుడు నన్ను ఎట్లా చేశాడు, నన్ను సంతోషించకుండా నన్ను వెనక్కి తిరిగి తీసుకొచ్చేసాడు అనుకుంటూ నేను వెనక్కి తిరిగి నేను నిష్ఠూరంగా ఇంటికి వచ్చేలోపు నేను వినకూడని వార్త విన్నాను. దేవుడు ఎందుకు నన్ను అక్కడికి తీసుకెళ్ళలేదో ఆ తర్వాత నాకు అర్థమైంది.
ఒక పెద్ద ప్రమాదాన్ని దేవుడు తప్పించాడు. అంటే దేవుడు ఒక శ్రమను అనుమతించాలి అంటే దాని వెనుక ఒక కారణం ఉంటుంది. దాని వెనుక ఒక కారణం. నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చిలుకూరు అనేటువంటి ప్రాంతంలో, ఆ చిలుకూరు మన నాగేశ్వరరావు గారికి తెలిసే ఉంటుంది. ఆ చిలుకూరు ప్రాంతంలో అక్కడ ఆ భాగాన్ని ఒక వాగు ఒకటి ప్రవహిస్తుందట. ఆ వాగులో ఒకప్పుడు మరి మేము అక్కడి నుంచి వెళ్ళడానికి నీళ్లు లేనప్పుడు చిన్నగా లోపల నుంచి చిన్నగా బండి నడిపించుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. వాగులో నీళ్ళు వస్తూ ఉంటే ఏం చేసేవాళ్ళం అంటే మళ్ళీ చాలా కిలోమీటర్లు తిరిగి రావాలి, 30-40 కిలోమీటర్లు, నాకు ఐడియా లేదు నాకు. అప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే ఆ బైక్ని తల మీదకి ఎత్తుకొని, ఆ బైక్ని తల మీద పెట్టుకొని, అప్పుడు ఈ చివరి నుంచి మోకాళ్ళ లోతు బురదలో మేము దిగి ఇక్కడ నడుములోతు నీళ్ళల్లో మేము అట్లాగే వెళ్ళిపోయి అవతలకు వెళ్ళి చేరి అక్కడికి వెళ్ళాక మళ్ళీ కాళ్ళు చేతులన్నీ శుభ్రంగా కడుక్కొని ఆ బైక్ని సెట్ చేసుకొని అక్కడి నుంచి ఊర్లోకి వెళ్ళేవాళ్ళం. సరే, ఆ ఏరియాలో ఒక అతను ఏం చేశాడంటే, ఈసారి కొంచెం నాకు వ్యాపారం బాగా జరిగింది, నేను ఒక 5 ఎకరాలో 7 ఎకరాలో నేను కౌలుకు తీసుకుందాం అనుకుంటున్నానని బాగా నీరు అందుబాటులో ఉండేటువంటి ఒక బిట్ని ఒక ఓనర్తో మాట్లాడి దాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఆఖరికి డబ్బులు కట్టడానికి వెళ్ళే లోపు అది ఇతనికి కాకుండా ఇతని కంటే కొంచెం ప్రార్థనలో తక్కువగా ఉన్నటువంటి ఇంకొక వ్యక్తికి ఆ యజమాని ఇచ్చేశాడు. అప్పుడు ఆయన తొందరపడక మాట అన్నాడు, దేవుడు నాకు ఏం చేశాడు, నా చేతికి ఇస్తానని చెప్పిన దాన్ని తీసుకెళ్ళి నాకంటే తక్కువ ప్రార్థన చేసేవాడికి ఇచ్చాడే అని అంటూ కొద్ది రోజులు ప్రార్థనకు రావడం మానేశాడు. మరి బహుశా మరి వారికి తెలుసు, ఆ ప్రాంతంలో కొన్నిసార్లు పైన ఎక్కడైనా వరదలు వచ్చాయంటే ఆ ప్రాంతం అంతా మునిగిపోద్ది, పొలాల్లో ఇసుక దిబ్బలు ఉంటాయి. ఆ తర్వాత సరిగ్గా ఆ సంవత్సరం డబ్బులు పోగు చేసి కడదాం అనుకున్న డబ్బులకి తన దగ్గరే మిగిలిపోయినాయి. ఎప్పుడైతే పైన వర్షాలు పెద్దగా పడ్డాయో ఇక పొలాల మీద దాదాపు 7-8 అడుగులు ఇసుక మేటలు వేస్తే అప్పుడు ఇతనికి అర్థమైంది ఏంటి అంటే, అతని బంధువులు చెప్పారు, దేవుడు నీకు పొలం ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి అనంటే, ఒకవేళ నువ్వు తీసుకొని ఉంటే అన్యాయం అయిపోయేవాడివిరా, నువ్వు కష్టాలు కొని తెచ్చుకునేవాడివి, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి దేవుడు నిన్ను తప్పించాడు అంటే అతను వచ్చి ఆ పొలం దగ్గర నిలబడి కన్నీరుగా చేర్చాడు. దేవా, నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయానయ్యా. ఒకటి నాకు దూరం అయిందంటే దాని వెనుక నీ ప్రణాళిక ఒకటి ఉంటుంది. కొన్నిసార్లు శ్రమల గుండా వెళ్ళటం కూడా నీ ప్రణాళికే కావచ్చు. వాక్యం ఏం చెప్తా ఉందంటే, 4వది, యాకోబు యొక్క జీవితంలో శ్రమ అనుమతించబడడానికి వెనుకున్న దేవుని ప్రణాళిక ఏంటి అనంటే, నెంబర్ 1 ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము తర్వాత 16వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, యెహోవానగు నేను నీ రక్షకుడననియు పరాక్రమము గల యాకోబు దేవుడనగు విమోచకుడనియు. చాలండి, ఇక్కడ ఒక మాట మీ గమనానికి తెస్తా ఉన్నాను. దేవుడు తనను తాను పరిచయం చేసుకుంటూ ఏమన్నాడంటే, నేను రక్షకుడను అని అన్నాడు. రెండవ మాట ఏమన్నాడో తెలుసా అండి? అక్కడ కాదండి, అక్కడ ఇంకో మాట ఏమంటాడంటే, నేను విమోచకుడను అన్నాడు. ఈ 2 మాటలకి మధ్య దేవుడు తన్ను తాను ఏమని పరిచయం చేసుకున్నాడంటే, నేను యాకోబు దేవుడను అని పరిచయం చేసుకున్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం ఒకసారి. యాకోబు యొక్క జీవితంలో తప్పులు ఒప్పులు ఉన్నాయి సరే, కానీ ఇప్పుడు నిన్ను మేల్కొల్పడానికి యాకోబు యొక్క జీవితంలో తిరిగి కన్నీటి ప్రార్థన సమాధాన పడడానికి ఎందుకు ప్రేరణ పుట్టించాడంటే, దేవుడు ఆయన నీ దేవుడని లోకానికి చాటు చెప్పుకోవాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. నేను రక్షకుడను విమోచకుడనని లోకానికి చెప్పుకుంటున్న దేవుడు నేను నీ దేవుడను అని చెప్పుకోవడానికి ఆయన ఇష్టత కలిగి ఉన్నాడు. నేను యాకోబు దేవుడను అని మాట్లాడతాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా అండి? దేవుడు యాకోబును మరి ఎంత ప్రేమించాడంటే, నాకు ఒక వచనం చదువుతూ ఉన్నప్పుడు భలే ఆశ్చర్యం కలిగింది. కీర్తనల గ్రంథము 135వ కీర్తన
135వ కీర్తన 4వ వచనాన్ని ఒక్కసారి మనం చదివినట్లయితే, యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఇందాకేమో ఎందుకు కొన్నిసార్లు మన జీవితంలో శ్రమలు వస్తాయంటే, నువ్వు వెళ్తున్న మార్గం అక్కడితో నువ్వు ఆపి నువ్వు మళ్ళుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. నువ్వు ప్రార్థించాలి, నువ్వు కన్నీరు విడవాలి, నువ్వు దేవునితో సమాధాన పడాలి. ఎందుకు అంటే ఆయన నీ దేవునిగా ఇక మీదట నీకు ఉండబోతున్నాడు. ఇక నీవు ఒంటరివి కాదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, ఇక్కడ యాకోబును తన కోసం ఏర్పరచుకున్నాడు. నీకు తెలుసా, నీ కష్టాన్నే చూస్తున్నావు, నీ బాధనే చూస్తున్నావు, నీ సమస్యనే చూస్తున్నావు, ఇంకా నీకు లొంగనటువంటి సమస్యలను మాత్రమే చూస్తూ ఉన్నావు. కానీ దేవుడు నిన్ను తన కొరకు ఏర్పరచుకుంటున్నాడని, తన స్వకీయ ధనముగా నిన్ను ఏర్పరచుకుంటున్నాడని ఎప్పుడైనా ఆలోచన చేసావా? నాకు ఒక దశలో ఈ మాట ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కాల. ఏది ఇప్పుడు మీకు చూపించబోయేటువంటి మరొక సవాలుకరమైన మాట. ఇర్మియా ద్వారా దేవుడు ఈ మాట మాట్లాడిస్తాడు. మీరు గమనించండి, యాకోబు అని అన్న ఇశ్రాయేలీయుల్ని ప్రస్తావించినట్లే, ఇశ్రాయేలు అన్న యాకోబును గురించి మాట్లాడినట్లే. అందుకే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఇక్కడ యాకోబును గురించి అతని పిల్లలను గురించి మాట్లాడుతూ ఒక మాట ఏమంటాడంటే, ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 16వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే ఏమంటాడండి? యాకోబునకు స్వాస్థ్యమగువాడు. నమ్మితే గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. ఇందాకేమన్నాడో తెలుసా? యాకోబును తన కొరకు ఏర్పరుచుకున్నాడు. ఇక్కడి వరకు ఓకే అండి. యాకోబు పట్ల ప్రేమ కలుగున్నాడు, ఒక ఆలోచన కలుగున్నాడు. తర్వాత మాట ఏమన్నాడంటే ఇందాక వచనంలో, యాకోబును తనకు స్వకీయ ధనముగా ఏర్పరచుకున్నాడు. ఫైన్, యాకోబును తనకు స్వకీయ ధనంగా ఏర్పరచుకున్నాడు. ఇంతవరకు ఓకే. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? దేవాది దేవుడు, సృష్టికర్త అయినవాడు, ఉన్నవి లేనట్లుగా లేనివి ఉన్నట్లుగా కలిగించగలిగిన వాడు, ఆయన మాట్లాడుతున్న మాట ఏమంటాడంటే, మళ్ళీ చదువున్నాను ఆ మాటని, యాకోబునకు స్వాస్థ్యమగువాడు అంటే దాని అర్థం, ఈ సర్వ సృష్టిని కలిగించినటువంటి ఆ దేవాది దేవుడు ఏమని రాపిస్తున్నాడంటే, నేను యాకోబు యొక్క స్వాస్థ్యము. బా నేను ఇర్మియా గ్రంథాన్ని బైబిల్ కాలేజీలో బోధిస్తూ ఉన్నప్పుడు ఈ మాట దగ్గర ఆగిపోయాను. అక్కడ యాకోబునకు స్వాస్థ్యమై ఉన్నవాడు, ఈ ఒక్క వచనంలోనే నేను యాకోబు యొక్క స్వాస్థ్యము అని, యాకోబు నా స్వాస్థ్యము అని ఇక్కడ మాట్లాడతాడు. చదువున్నాను ఆ మాటని. యాకోబునకు స్వాస్థ్యమగువాడు వాటి వంటి వాడు కాడు, ఆయన సమస్తమును నిర్మించువాడు, ఇశ్రాయేలు ఆయనకు స్వాస్థ్యముగా. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఇశ్రాయేలేమో అంటే యాకోబు సంతతేమో దేవుని స్వాస్థ్యమట. మరి ఈ ఆకాశ మహాకాశములు పట్టజాలనంత ఈ గొప్ప దేవుడేమో యాకోబు యొక్క స్వాస్థ్యం అంట. నువ్వెంత గొప్ప దేవుని కలుగున్నావో తెలుసా? నీకు ఎంత గొప్ప దేవునితో కలిసి ప్రయాణం చేస్తున్నావో తెలుసా? నీకు ఏమని వివరించగలం ప్రభువుని? ఏమని ఆ హృదయంలో ఆ సంతోషాన్ని వ్యక్తం చేయగలం మనం దేవుని యొక్క సన్నిధిలో? ఎందుకు ప్రభువా నన్ను నీ స్వాస్థ్యం అంటున్నావు? నువ్వు నా స్వాస్థ్యము అని నువ్వు చెప్పడం మాత్రమే కాకుండా, నువ్వే నా స్వాస్థ్యంగా ఉన్నావని కూడా నువ్వు ఇక్కడ వెల్లడి చేస్తున్నావు. ఇంత గొప్పతనం, ఇంత ఆధిక్యత నా బ్రతుకులో ఎలా జరుగుతుంది ప్రభువా అంటే? వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే,
ఇంతకీ దేవుడు ఈ శ్రమల గుండా యాకోబుని ప్రయాణం చేయించడంలో దేవుని ఆలోచన ఏంటి అంటే, అయ్యా నువ్వు చిన్న చిన్న విషయాలకు లోబడి నువ్వు అంటే నీ బ్రతుకులో అల్పమైన వాటి కోసం నువ్వు లొంగిపోయి నీ జీవితాన్ని నిర్వీర్యం చేసుకోవద్దు. నీ బ్రతుకులో ఉన్నటువంటి ఆ యొక్క వేదనకరమైన పరిస్థితులు అవకాశవాదమే కానీ, వేషధారణే కానీ, ఆ కుయుక్తి కానీ, భయం కానీ, మరొకటి నిన్ను దేవునికి దూరం చేయకూడదు. ఎందుకు అంటే దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని జరిగించాలనుకుంటున్నాడు. ఏంటది? నెంబర్ 1, దేవుడు యాకోబు యొక్క జీవితంలో ఏం చేయాలనుకుంటున్నాడంటే, యెషయా గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, రాబోవు దినములలో యాకోబు వేరుపారును, ఇశ్రాయేలు చిగుర్చి పూయును. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఒకవేళ యాకోబు జీవితంలో వచ్చినట్లు నీ బ్రతుకులో కూడా శ్రమ వచ్చిందంటే వెంటనే గుర్తుపెట్టుకోండి, ఆ శ్రమ వెనుక దేవుని ప్రణాళిక ఏంటి అంటే, దేవుడు నిన్ను తిరిగి చిగురింప చేయబోతున్నాడు. నువ్వు వేరు తన్ని నువ్వు ఎదిగి ఫలించబోతున్నావు. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఆయన నిన్ను పోగొట్టుకోడు, ఆయన నిన్ను మర్చిపోడు, ఆయన నిన్ను దాటి వెళ్ళడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. యాకోబు యొక్క జీవితంలో దేవుడు కలుగున్న ఆలోచన, వారు మరి ఇశ్రాయేలీలు ఎదిగి ఫలించాలి, వేరు తన్ని ఫలించాలి, వారు తిరిగి పుష్పించాలి. ఇది దేవుని ప్రణాళిక. రెండో విషయం ఏంటో తెలుసా? రెండో విషయం ఏంటి అంటే, ఇక్కడ ఆదికాండము 28వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువ వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణ తట్టును వ్యాపిస్తావు. భూమి యొక్క వంశములు అన్నయు నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదించబడును. నమ్మితే గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. దేవుడు ఎందుకు శ్రమలను మన జీవితంలో అనుమతిస్తాడు అంటే, ఒకటి నువ్వు చిగురించాలని, రెండవది నీ మూలముగా నీ సంతాన మూలముగా ఆ కనికరం కలిగిన దేవుడు నీ యొక్క జీవితంలో ఆశీర్వాదకరమైన ఫలాన్ని కలిగించాలని. భూమి మీద ఉన్న సకల వంశముల వారు నీ ద్వారా మీ ద్వారా ఇతరులు ఆశీర్వదించబడాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక, ఇది దేవుని యొక్క ఆలోచన. మూడవది ఇంకో మాట ఏంటో తెలుసా అండి? దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, అదే ఆదికాండము 35వ అధ్యాయము 11వ వచనాన్ని కూడా ఒక్కసారి మనం చూసినట్లయితే, మరియు దేవుడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహములు నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుడతారు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. రెండు చేతుల పైకెత్తి దేవుని స్తుతిద్దాం ఒకసారి. దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటో తెలుసా అండి? ఒకప్పుడు రాజు అంటే గొప్పవాడండి. ఇప్పుడు రాచరికం లేదుగా. రాచరికం లేకపోయినా నీ పిల్లల్ని దేవుడు గొప్పవారిని చేస్తానని ప్రమాణం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే నీ బిడ్డలు వ్యక్తిత్వ పరంగా, భక్తి పరంగా, చదువు పరంగా, జీవనోపాధి పరంగా అన్ని విషయాల్లో కూడా నీ పిల్లలు ఆశీర్వాదకరంగా, ఆదర్శప్రాయంగా నీ బిడ్డలు, నీ సంతానం నిలవబోతుందని ఇది దేవుని ప్రమాణం. ఒకటి, దేవుడు మన జీవితంలోకి శ్రమ అనుమతించాడు అంటే, శ్రమ అనుమతించడంలో ఉన్న ప్రణాళిక ఒకటి, నువ్వు వేరు తన్ని ఫలించాలి. రెండవది, నువ్వు వేరు తన్ని ఫలించడం మాత్రమే కాదు, భూమి యొక్క వంశములన్నీ కూడా నీ ద్వారా, నీ సంతానం ద్వారా
ఆశీర్వదించబడాలి. మూడవది, నీ పిల్లలను ఆయన గొప్పవారిగా చేయాలి. చివరిగా ఒక మాట చెప్పనా, అదే ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడువనని చెప్పగా. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. దేవుని ఆలోచన ఏంటో తెలుసా? ఆయనకు ఒక ప్రణాళిక ఉంది నీ విషయంలో. ఎందుకు కొన్నిసార్లు శ్రమ మన జీవితంలోకి దేవుడు అనుమతించడానికి ప్రణాళిక కలిగి ఉంటాడంటే, నువ్వు ఫలించాలి, నువ్వు ఎదగాలి, నువ్వు తృప్తి చెందాలి, నువ్వు అభివృద్ధి చెందాలి. దానికోసంగా ఆ కనికరం కలిగిన దేవుడు నీ బ్రతుకులో ఆశ్చర్యకరమైన కార్యం చేస్తాడు. అందుకే కొన్నిసార్లు మన జీవితంలో శ్రమ కలగడానికి కారణం ఏంటో మనం తెలుసుకోకుండా జీవితాన్ని దిద్దుకోకుండా అలాగే ఉంటాం. యాకోబు యొక్క జీవితాన్ని చూసాం. యాకోబు యొక్క శ్రమ ఒంటరితనం, అందరూ విడిచివేసిన పరిస్థితి, అందరినీ పోగొట్టుకున్న పరిస్థితి. రెండవది, శ్రమకు కారణం ఏంటో కారణం చూసాం. ఒకటి అవకాశవాదము, రెండవది వేషధారణ, మూడవది కుయుక్తి, నాలుగవది భయం. అందుకే జీవితంలో ఇంకా నువ్వు ఆ జారుడు మెట్ల మీద వెళ్ళిపోకుండా ఉండడానికి దేవుడు శ్రమ అనుమతించడానికి కారణం ఏంటంటే, నువ్వు పోరాడాల్సిన టైం వచ్చింది, నువ్వు ప్రార్థించాల్సిన టైం వచ్చింది. అందుకే ఒకటి, కన్నీరు విడు, నువ్వు దేవునితో సమాధానపడు. దేవుని యొక్క సన్నిధిలో నీ హృదయాన్ని నువ్వు సరిదిద్దుకో. అసలు దేవుడు శ్రమను అనుమతించడంలో ఆయనకున్న ప్రణాళిక ఏంటి అంటే, నువ్వు వేరు తన్ని ఫలించాలి. ఇప్పుడు నీకున్న జీవితాన్ని బట్టి చాలామంది నీ ముఖం చూడడానికి కూడా ఇష్టపడరు. మీకు తెలుసా, కొన్నిసార్లు మీరు ఫోన్ చేస్తే కొంతమంది ఫోన్లు కూడా ఎత్తరు, కొంతమంది ఫోన్లు కూడా ఎత్తరండి. కారణం ఏంటంటే, నువ్వు అక్కర్లా. నిన్ను పలకరిస్తే నీ బరువు మోయాల్సి వస్తుంది, నిన్ను పలకరిస్తే నీ సమస్యలు కొన్ని మోయాల్సి వస్తుంది. అందుకే నువ్వు అవసరం లేదు, నువ్వు అక్కర్లేదు. అందుకే కొన్నిసార్లు నిన్ను అక్కరలేదని ఎవరైతే నిన్ను విసిరివేశారో, ఎవరి చేత నువ్వు విసరబడ్డావో, నువ్వు విసరబడి నేలపాలు కాకముందే ఆయన తన దోసిట్లో పట్టి కౌగిట్లో దాచి ఉన్నత స్థితికి నిన్ను హెచ్చించడానికి నిర్ణయించుకున్నాడు ఆయన. దేవుని యొక్క ప్రేమ గొప్పది. అందుకే మిక్కుటమైన ఆయాసము మనకు నెమ్మది కలగడానికి కారణం, శ్రమను చూచి వెనుతట్టు తిరగొద్దు, శ్రమను చూచి నువ్వు కృంగిపోవద్దు, శ్రమను చూచి నువ్వు భయపడొద్దు. దేవుని ఆశీర్వాదకరమైన కృప నీ మీద నిరంతరం ఆయన నిలిపి ఉంచునుగాక. ఒకసారి మనం ప్రార్థన చేద్దాం. యాకోబును దీవించినటువంటి చేతులు నిన్ను కూడా దీవించడానికి ఇష్టత కలిగి ఉండగా, ఆ దీవెనకరమైన చేతుల చాటున ఒదిగి ఉండడానికి ఒక్కసారి మనం నిండు హృదయంతో ఆయన పాదాల దగ్గర ప్రణమిలుదాం. ఆయన జీవం కలిగిన చేతుల చాటున ఒదిగి ఉందాం. దేవుని యొక్క ఉద్దేశానికి తగినట్లుగా బ్రతకడానికి, శ్రమలో ఉన్నా సరే, బాధలో ఉన్నా సరే, నిన్ను వేరు తన్ని ఫలించేలా చేయగలిగిన వాడు నీ పక్షంగా ఉన్నాడు. నీ కన్నీటిని నాట్యంగా మార్చగలిగిన వాడు నీ పక్షంగా ఉన్నాడు. నిన్ను బట్టి, నీ పిల్లలను బట్టి ఇతరులు ఆశీర్వదించబడేలా నువ్వు తృణీకరించబడిన నిన్ను ఆశీర్వాద కారణంగా చేస్తానని మాట ఇస్తున్నవాడు నీ పక్షంగా ఉన్నాడు. నీ గర్భము నుండి రాజులు బయలు వెళుతారని వాక్యం చెప్తా ఉంది. ప్రయోజనకరమైన బిడ్డల్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. తాను నీకు చెప్పింది నెరవేర్చే వరకు ఆయన నిన్ను విడిచిపెట్టనని సెలవిస్తున్నాడు. ఆయన చేతులు పట్టుకుందామా? ఆయన్ని హత్తుకుందామా? నమ్మకంగా ముందుకు నడుద్దామా? ప్రార్థన చేద్దాం. దయగలిగిన వాడా, మహోన్నతుడా, మరొకసారి మీ పాదాల దగ్గరికి వస్తా ఉన్నామా ప్రభు. అయ్యా, మీ కనికరాన్ని, మీ కటాక్షాన్ని మాకు తోడుగా ఉంచండి. మీ ఆశీర్వాదకరమైన కృపను మాకు అండగా ఉంచండి ప్రభువా. మీ ఘనమైన, దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన చేతులకునైనా మరొకసారి మమ్మల్ని పాత్రులుగా మలచమని నీ పాదాలు పట్టుకుంటున్నాం. అయ్యా తండ్రినైనా, పోయిన వారు నా తండ్రి
మా ప్రభువా, యోనా జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా ప్రభువా. అయ్యా, చాలా విషయాలు మేము కరెక్ట్ చేసుకోవడానికి మీరు సహాయం చేశారు. మరొకసారి యాకోబు యొక్క జీవితాన్ని బట్టి మాలో అవకాశవాదం అయ్యా తండ్రినైనా దాన్ని మీరు చూస్తే ప్రేమించరని, అయ్యా వేషధారణ మీరు మెచ్చుకోరని, అయ్యా కుయుక్తిని మీరు నాయన సపోర్ట్ చేయరని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. అయ్యా భయం అనేది అయ్యా తండ్రినైనా మా ప్రభువా, మేము విశ్వాసంలో నీరు కారిన స్థితిలో ఉన్నామనడానికి గుర్తని వాక్యం చెప్తా ఉంది మా ప్రభువా. అయ్యా తండ్రినైనా మా జీవితాల్లో మమ్మల్ని ఆత్మీయంగా మేల్కొల్పడానికి అయ్యా మీరు చేసినటువంటి అయ్యా ఈ యొక్క మా ప్రభువా తండ్రి ప్రయత్నమునికే మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. మీరే ఆశీర్వదించండి. మీ ఉద్దేశానికి తగినట్లుగా మేము బ్రతకడానికి మీరు కృప చూపించమని, కనికరించమని, తోడుగా ఉండి నడిపించమని, మీ బలమైన చేతులకునైనా బలహీనులమైన మమ్మల్ని అప్పగించుకుంటూ మీ ఆశీర్వాదకరమైన కృపకు మమ్మల్ని పాత్రలుగా చేయమని, మీరు మాతో చెప్పింది నెరవేర్చేంత వరకు కూడా నా తండ్రి మమ్మలను విడువవద్దని నీ పాదాలు పట్టుకుంటాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ సమయంలో